హలో ఫిలిం నగర్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఒక గొప్ప వ్యక్తి కావాలంటే మంచి పుస్తకాలు చదవమంటారు. ఇప్పుడున్న ఇండస్ట్రీలో డైరెక్షన్ చేయాలన్నా, గొప్ప డైరెక్టర్ అవ్వాలన్నా అలనాటి డైరెక్టర్ల స్ఫూర్తే కారణం. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, పౌరాణిక చిత్రాలు జరుగుతున్న జోరులో తనకంటూ ఒక ట్రెండ్ని క్రియేట్ చేసుకుని విప్లవాత్మక ఫిలిమ్స్ తీసిన ధవల సత్యం గారి ఇంటర్వ్యూ ఈరోజు. నమస్కారం సత్యం గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఎఫ్ఎన్టీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు. ఇట్స్ మై ప్రివిలేజ్. సార్, మీ స్టార్టింగ్ కెరీర్ గురించి చెప్తారా? మేము మొట్టమొదట కాలేజీలో చదువుకున్న రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళం. దాసనారాయణరావు గారు నాకు క్లాస్మేట్. ఆయన బీకామ్, నేను బీఎస్సీ. మీ ఇద్దరం ఫ్రెండ్స్. ఒకరోజు ఆయన నాటకం వేద్దాం అన్నాడు. ఆయన నాటకం వేద్దాం అంటే నేను కూడా ఓకే అన్నాను. అందరం కలిసి నాటకం వేసాం. అది చాలా మా స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అందరిలో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. అలాగే నాటకాలు వేస్తూ ఉన్నాం, పరిషత్తులకు వెళ్ళటం, ప్రైజులు తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆయనకి సినిమాల్లో అవకాశం వచ్చింది. అవకాశం వచ్చి ఆయన మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో అక్కడ సినిమాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్దామని చెప్పేసి నేను ట్రై చేస్తా ఉన్నాను. అటు అటు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడ రావాల్సింది నువ్వు ఇక్కడికే కదా, నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చేయకూడదు, మెడ్రాస్ ఎందుకు రాకూడదు అని ఆయన ప్రపోజ్ చేశాను. సార్, నిజంగానే దాసర్ గారు మిమ్మల్ని అడిగారా? దాసర్ అంటారు. అలాగా నేను మెడ్రాస్ రావడం జరిగింది. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఆయన రైటర్గా ఆయన పనిచేసేవాడు, నేను ఆయనకి అసిస్టెంట్ చేశాను. అలాగే డైరెక్షన్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. ఆ సినిమాలకి నేను చేస్తూ ఉండేవాడిని. ఇలాగా నా మొట్టమొదటి అప్రెంటిస్ చేసిన సినిమా ఏంటంటే ఎన్టీ రామారావు గారి సినిమా. అదేంటంటే ఒకే కుటుంబం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెడ్రాసులో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజునే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిపోయాను. దానికి కారణం ఏంటంటే ఒకే కుటుంబం షూటింగ్ జరుగుతుంటే పాలగం పద్మరాజు గారు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళారు. నా లైఫ్లో మొట్టమొదటిసారి స్టూడియో చూడటం అదే. స్టూడియో చూసిన తర్వాత దాసనారాయణరావు గారిని కలిశాను. అప్పుడు నేను యారా అనుకునే వాళ్ళిద్దరం వచ్చిన తర్వాత ఏంటో ఎప్పుడు వచ్చావు, అంతా ఓకేనా, అందరు బాగున్నారు, అమ్మ నాన్న బాగున్నారు అన్నీ అడిగి యోగక్షేమాలు అయిపోయి షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్లో ఒక పాట షూట్ చేస్తున్నారు. భీమసింగ్ గారు డైరెక్టర్. అందులో ఒక అబ్బాయికి, ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసే అబ్బాయికి ఒక డప్పు ఇచ్చి ఆ పాటలో వచ్చే డప్పులు సౌండ్ లాగా కొట్టమని చెప్పేసి అడిగారు. అడిగితే అతను ఎంతసేపు కొట్టినా సింక్లో రావట్లేదు, నాన్ సింక్లో కొడుతున్నాడు. డప్పు సౌండ్ ఒకసారి వస్తుంది, ఇతను కొట్టడం ఇంకోసారి కొడుతుంది. నేను తినకుండగానే ఎందుకురా అంత కష్టపడిపోతున్నాడు, ఈజీ కొట్టడం, నువ్వు కట్టరో చూద్దాం అన్నాడు. అంటే ఆ చేతిలో డప్పు తీసుకుని ఏమని సౌండ్ వేశాడు. నేను కొట్టడం వెంటనే భీమసింగ్ గారు దూరం నుంచి చూస్తున్నారనమాట. నారాయణరావు ఆ షర్ట్ తీసి మనోడికి వేసి ఆ షార్ట్ తీసేయి అన్నాడు ఆయన. అలాగా మొట్టమొదటి రోజున వెళ్ళిన రోజునే పని సంపాదించి నేను ఉద్యోగాలు చేరాను. ఆ తర్వాత భీమసింగ్ గారు అడిగారు, ఏం బాబు ఎందుకు వచ్చాయి ఏంటనంటే, ఇలాగ నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని వచ్చానండి. చేరిపో అన్నాడు ఆయన. అప్పుడు నారాయణరావు గారి ద్వారా నేను ఆ కంపెనీలో చేరాను. అక్కడి నుంచి ఇక మనకి మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాం, అన్నీ చూడాల్సిన జీవితం అంతా చూసాం. తర్వాత మంచి అవకాశం వచ్చింది, డైరెక్షన్ చేసే అవకాశం. ఆ అవకాశమే జాతర. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు దాసర్ గారు సపోర్ట్ చేశారు సార్? దాసనారాయణరావు గారు నేను ఇద్దరం, ఆయన చాలా కష్టాలు పడి పైకి వచ్చిన మనిషి. ఆయన చూడని కష్టాలు బహుశా జీవితంలో ఉండవు ఎవరు. అటువంటి ఆయన ఎదుటివాడి కష్టం తెలుసు, ఆయన బాగా తెలుసు. బాధలు పడుతుంటే ఒకవేళ తన ఎలా సఫర్ అవుతున్నాడో ఏంటని కూడా, ఎందుకంటే ఆయన అన్నీ అనుభవించాడు కాబట్టి ఈజీగా అర్థం చేసుకున్నాడు. నన్ను 2-3 సార్లు డిస్కరేజ్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో నన్ను చాలా ధైర్యం చెప్పి నన్ను నిలబెట్టాడు ఆయన. అదే కాకుండా మధ్యలో నేను చిన్న డిఫరెన్స్ అయిపోయి నేను వచ్చి ఆయన నేను విడిపోయాను. నేను మామూలుగా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజానాట్య మండలి, పాటలు, ఆటలు ఇవన్నీ దాంట్లో సాగుతాం. ఒక 3 ఏళ్ళు అయ్యేసరికి మళ్ళీ ఆయన ఏమైనా సరే సత్యాన్ని మళ్ళీ తీసుకురావాలనే పట్టుదల ఆయనలో ఉంది. ఆయన పాలకొల్లు పక్కన జున్నూరు అనే ఊరు ఉంది, ఆ ఊరిలో షూటింగ్ చేస్తూ నేను అక్కడ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆ రోజున ఆ మేడే రోజుని అక్కడ ఆ ఊరిలో బహిరంగ సభ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. అక్కడికి వస్తున్నాను అనమాట. వస్తుంటే ఊరంతా పోస్టర్లు అవి ఇవన్నీ వేశారు. చూశారు గురుగారు. చూసి
ఇక్కడికి వచ్చినా సరే ధవళ సత్యం వస్తున్నాడే, నా మాట విని పట్టరండి ధవళ సత్యాన్ని నా దగ్గరికి ఇవాళ నైట్ ఒకసారి మాట్లాడే వాడుతాం అని చెప్పాను. అలాగా ఆ రోజు నైట్ పిలిచారు, వెళ్ళాను, కలిశాను. అది యాజ్ ఇట్ ఈస్గా ఆ రోజు కలిసిన వెంటనే మళ్ళీ షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. దాన్ని చెల్లరగొట్టు సిస్టమ్ షూటింగ్. ఆ ప్యాకప్ అయిన రోజు నేను మర్నాడు పొద్దున్న నువ్వు రారా నాకు కూడా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. నేను అనుకున్నాను విజయవాడ వరకు వెళ్తాం, తర్వాత వచ్చేస్తాం కదా. ఇలా దారిలో కార్లు వెళుతూ ఉండగా రకరకాల మాటలు. 15 సంవత్సరాల అనుభవం ఉన్న నాటకాల్లో నువ్వు తొందర పైకి వస్తావా, లేకపోతే 5 సంవత్సరాల అనుభవం మాత్రమే ఉన్న ఈ కమ్యూనిస్ట్ పార్టీని పైకి వస్తావా, ఎందుకన్నా సరే నీ కెరియర్ని, నీ తెలివితేటని, నీ టాలెంట్ని వేస్ట్ చేసుకుంటావు, నా మాట విని నాకు కూడా వచ్చాయి అన్నాడు. అలాగా నన్ను ప్యాంటు షర్ట్ అలాగే తీసుకొచ్చాను. మెడ్రాస్ వచ్చి మళ్ళీ వర్క్ చేసుకున్నాను. నో లుక్ బ్యాక్. ఆఫ్టర్ దట్ 1 ఇయర్లో నేను డైరెక్టర్ అయిపోయాను. ఆ 1 ఇయర్ తర్వాత డైరెక్షన్ చేసిన సినిమాయే జాతర. ఆ జాతరలో హీరో చిరంజీవి. నాకు యాక్చువల్గా అతను హీరోగా బుక్ అయిన మొట్టమొదటి సినిమా ఇది. నేను డైరెక్టర్గా ఉన్న సినిమా ఇది. అంటే వాస్తవానికి అతనికి నాకు కూడా ఫస్ట్ సినిమా ఇయ్యే. ఇద్దరికి ఫస్ట్ సినిమా ఉన్న ఈ జాతర అది ఒక రకమైన చరిత్ర సృష్టించింది. సార్, మీరు తీసిన జాతర ఫిలిం, రీసెంట్గా వచ్చిన రంగస్థలం ఫిలిం 2 ఒకేలా ఉన్నాయని బయట టాక్ ఉంది. అది నిజమేనా సార్? అది నేను నా సినిమా నా జాతర కాపీ కొట్టారని నేను అన్న, కానీ దగ్గర అలాగే ఉంది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అందులో ఒక అతను అభ్యుదయవాది, ఒక అతనేమో మామూలుగా కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ నడిపిస్తూ ఉంటాడు. ఆ ఊర్లో భూస్వామి, ఆ భూసి అమ్మవారి పేరు చెప్పి అన్ని ఊర్లో అందరూ దేవతలు పూజిస్తారు. దాంట్లో కూడా ఇలాగా కోయిన్సైడ్ అయినవి చాలా ఉన్నాయి. అంత మాత్రాన మన సినిమాని కాపీ కొట్టారని చీప్గా మనం అనలేం. ఎందుకంటే నా సినిమాలో హీరో గారు ఒకవేళ ఏదైనా కథ డిస్కషన్లో వచ్చినా ఏమొచ్చినా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయని అనవచ్చు, దాని మీద వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇవన్నీ జరగవచ్చు. ఇక్కడ ఆ సినిమాలో కోఇన్సిడెంట్స్ అని ఏంటంటే, ఇప్పుడు దేవదాస్ కనకాల మర్డర్ సీన్, దాంట్లో ఏంటంటే ప్రసాద్ బాబు మర్డర్ సీన్. ఇలా తర్వాత వీళ్ళు ఒక డెడ్ బాడీ అక్కడ పడిపోయి ఉంటే ఆ డెడ్ బాడీకి సంబంధించినంత అమ్మవారి వల్ల జరిగిందని చెప్తూ ఉంటారు. దాంట్లో కూడా అమ్మవారి వల్ల జరిగిందని చెప్తూ ఉంటారు. పైగా అది మెయిన్ కీ డైలాగ్ ఇన్ ది ఫిల్మ్ ఈజ్ అమ్మ ముత్యాలమ్మ తల్లి చల్లగా చూడు అనే ఒక కీ డైలాగ్ ఉంటుంది. అలాగే అమ్మవారికి బలి ఇవ్వటం అసలు మెయిన్ పోస్టర్. జాతర మెయిన్ పోస్టర్ ఏంటంటే ఒక పెద్ద కన్ను, ఒక అమ్మవారి కన్ను ఉంటుంది. ఆ కన్నుకి ఒకవైపుని రైతులు, కూలీలు వీళ్ళందరూ కర్రలు, కత్తులు పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. మరో చోట ఏంటంటే పోస్టర్లో మరో చోట కోడి, మేక, దున్నపోతు అన్ని అమ్మవారికి బలిచ్చే అన్నీ. అంటే ఇక్కడ మనుషులు బలైపోతున్నారు, ఇక్కడ జంతువులు బలైపోతున్నారని సింపుల్గా ఉంటుంది. ఒక రకంగా గర్వపడాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ సినిమాని మళ్ళీ ఇంకో సినిమాకు ఉపయోగపడిందంటే రియలీ చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యాను. నేను సినిమా చూశాను. సినిమా చూసి అందరూ చెప్తున్నారు, అందరూ జాతరలాగా ఉంది, జాతరలాగా అంటే నేను కూడా చూశాను. నేను విత్ ఫ్యామిలీ వెళ్ళి చూశాను. మేమంతా చూసాం, ఆనందించాం. సినిమా బాగుంది, చాలా బాగా వచ్చింది సినిమా. సార్, అప్పుడే డైరెక్టర్లకి ఇప్పుడు డైరెక్టర్లకి తేడా ఏంటి? కాలక్రమంలో తప్పనిసరిగా మనం జీవితానికి దగ్గరగా ఉంటే సినిమాలు కూడా అటువంటి జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలు వస్తాయి. సార్, ఫస్ట్ ఫిలిం హిట్ అవ్వాలంటే ఎవరైనా కమర్షియల్ సినిమా తీయడానికి ఇష్టపడతారు. జాతర లాంటి అభ్యుదయ భావాలు ఉన్న ఫిలిమ్స్ తీయాలని మీకు ఎలా అనిపించింది సార్? అసలు ఎందుకు చూస్ చేసుకున్నారు ఆ ఫిలింని? దానికి కారణం ఒకటి ఏంటంటే, నేను దాసనారాయణ గారి దగ్గర నుంచి నాటకాలు ఇవన్నీ నేర్చుకున్నా కూడా నేను ఎక్కువ నాటకాలు వేస్తుంది ప్రజానాట్య మండలికి. ప్రజానాట్య మండలి అంటే కళ ప్రజల కోసం, కళ కోసం కాదు, కళ సరదా కోసం కాదు, కళ ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పే ఒక సంస్థ. ఆ ప్రజానాట్య మండలిలో నేను చాలా కాలం పనిచేశాను. ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద, నా జీవితం మీద చాలా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మామూలుగా నాటకం వేయాలంటే ఏదో కొద్ది 1000 రూపాయలు 2000 ఆ రోజుల్లో ఖర్చు అయ్యాయి. కానీ సినిమా తీయాలంటే చాలా లక్షలతో కూడుకుని పని. కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకోవాలి. అదే ప్రజానాట్య మండలి కళాకారుడిగా నేను నిరూపించుకోవాలి. సినిమాలు వచ్చినా కూడా సినిమాను కూడా అలాగే తీశాడని అనిపించుకోవాలని జాతర కథ మా నిర్మాత సీతారామరాజు చెప్పాను. సీతారామరాజు కథ విన్న వెంటనే
నాకు ఇంక మళ్ళీ ఇంకో కథ వద్దంటే నాకు ఈ కథ కావాలి, ఇదే సినిమా తీద్దామని అన్నాడు. ఎప్పుడైతే నిర్మాత కావాలని అన్నాడో మనం చాలా ఆనందించాం. తర్వాత ఆ సినిమా తీయడానికి డిసైడ్ అయ్యాం. జాతర, ముఖ్యంగా జాతర కథ అనేది ఎలాదంటే జీవితానికి చాలా దగ్గరగా ఉండే కథ. ఎంత దగ్గరగా ఉంటుందంటే మనం కాసేపు కోనసీమ మన పొలాల మధ్యలో కూర్చుని చూస్తున్నామా, ఆ జరిగే ఇన్సిడెంట్ని మనం చూస్తున్నామా అనిపిస్తూ ఉంటుంది. అంత వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అంటే జీవితానికి దర్శకుడు రచయిత దగ్గరగా ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు వస్తాయి. మన పాత సినిమాలు ఒకసారి చూసుకుంటే సినిమాలు జీవితంలో జరుగుతున్నట్టే ఉంటాయి. ఒక కుటుంబంలో జరిగే ఒక కథ చూస్తూ ఉంటుంటే ఆ నిజంగా కుటుంబం అలా ఉంటుందా అని మనకి ఆశయం కలుగుతూ ఉంటుంది. అలాగే జాతర సినిమా కూడా. ఆ జాతర సినిమా ఇది ఒక సందేశం చెప్పడం కోసం తీసిన సినిమా అది. ఆ సందేశం ఏంటంటే బానిసత్వం పుట్టినప్పుడే పోరాటం పుట్టింది, బానిసత్వం పోయే వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది. ఆ మెసేజ్ చెప్పడం కోసం జాతర సినిమా. దానికి మా నిర్మాత ఒప్పుకున్నాడు. అందరూ కూడా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సినిమా అన్నారు. కమర్షియల్గా అంత బాగా పోలేదు, కానీ దర్శకుడిగా మాత్రం నన్ను నిలబెట్టిన సినిమా జాతర. అప్పటికి ఇప్పటికీ నేను అదే చెప్తూ ఉంటాను. సార్, మీ ఫస్ట్ ఫిలిం జాతర అది కమర్షియల్గా హిట్ కాలేదు. అలాంటి హిట్ కాని డైరెక్టర్కి రెండో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే నా రెండో సినిమా యువతరం కదిలింది. దాని నిర్మాత ఎవరంటే మాదాల రంగారావు గారు. ఇక్కడ మాదాల రంగారావు ఐడియాలజీ, నా ఐడియాలజీ ఇద్దరిది ఒకటే. ఇద్దరం మేము కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, ఇద్దరం ప్రజానాట్యమండలి కళాకారులు. తను ఒంగోలు నుంచి నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఎవరెవరు టి కృష్ణ, కోకూరు బాబురావు, నర్రా, కరోజు రంగారావు, మాదాల రంగారావు, నర్రా వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ ఒంగోలు నుంచి నాటకాలు వేస్తూ ఉంటారు. నేను మా టీము మా వాళ్ళు అందరం కలిసి నర్సాపురం నుంచి నాటకాలు వేస్తూ ఉంటాం. బట్ వాళ్ళకి ప్రజానాట్యమండలి పనిచేసేవాళ్ళు, మేము ప్రజానాట్యమండలికి పనిచేసేవాళ్ళు. అలా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అతను మెడ్రాస్ రావటం, అతను ఒక విలన్గా బాగా షైన్ అవ్వటం, ఇవన్నీ పై మంచి పేరు రావటం అంతా జరిగింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసనారాయణ చేరటం, తర్వాత జాతర అవకాశం నాకు రావటం కూడా జరిగింది. ఈ జాతర రష్ ఒక రోజుని చూద్దాం అనుకుని మీ అందరికీ దాన్ని ప్రొజెక్షన్ వేసాం. ఆ రోజుని మాదాల రంగారావుని పిలిచాను. అన్నా నువ్వు చూస్తావా ఒకసారి, నేను రష్ కట్ చేశాను, ఎలా ఉందో చూస్తావా అని. నేను ఒక్కనే కాదు, నేను రావాలని నాకు కూడా జనం ఉన్నారన్నాను. అది రమ్మను, వాళ్ళని కూడా రమ్మను అన్నాను. టి కృష్ణ వీళ్ళందరూ వచ్చారు, కోకూరు బాబురు వీళ్ళందరూ వచ్చారు. ఆ ప్రొజెక్షన్కి అందరూ కలిసి చూశారు. వెంటనే ఎవరి పడి స్పెల్ బౌండ్ అయిపోయారు. అంటే ఎంత న్యాచురల్గా ఉంది సినిమా, ఎంత ఎమోషనల్గా ఉంది అని అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అప్పుడు మాదాల రంగారావు చెప్పి ఏం చెప్పారంటే, తమ్ముడు నేను సినిమా చేస్తాను త్వరలో, ఆ సినిమాకి నువ్వే డైరెక్టర్, జ్ఞాపకం పెట్టుకో అని చెప్పాడు. తప్పకుండా అన్నాడు. తర్వాత మీ ఇద్దరం కలిసాం. అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. కలిసిన తర్వాత కథ మీద రకరకాల కథల మీద ఏవో డిస్కషన్లు అన్నీ చేసుకునేవాళ్ళం. ఈ లోపల జాతర సెన్సార్లు ఇరుక్కోవడం, సెన్సార్లు చాలా ఫైట్ చేసిన తర్వాత కానీ సినిమా బయటికి రాలేదు. దగ్గర 6 నెలల పాటు ఫైట్ జరగాల్సి వచ్చింది. 6 నెలలు అయిపోయిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ చేయడం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇలాగా ఒక రోజు రంగారావు గారితో చెప్పారు, అన్నా ఇలాగా సినిమా రిలీజ్ చేస్తానంటే, తమ్ముడు రిజల్ట్ ఏవైనా కానీ సినిమా అయిపోయిన వెంటనే సినిమా రిలీజ్కి వెళ్ళు, సినిమా చూడు, రిజల్ట్ ఏమైనా కానీ ఫ్లాప్ అయినా హిట్ అని ఏమైనా పర్లేదు, నాకు సంబంధం లేదు, నువ్వు వచ్చి జాయిన్ అయిపో డ్యూటీలో అన్నాడు. నిజంగానే జాతర సినిమా వచ్చేసరికి నన్ను డిసప్పాయింట్ చేసింది. సినిమా మంచి పేరు వచ్చింది, మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి ఎప్రిసియేషన్ వచ్చింది, కానీ కమర్షియల్గా అంత పిక్ రాలేదు. అప్పుడు నేను వచ్చి చెప్పాను, అన్నా ఇలాగ సినిమా అంత బాగా రాలేదు కమర్షియల్గా, బట్ పేరుగా చాలా మంచి పేరు వచ్చింది అన్న అన్నాడు. తమ్ముడు నీకు ముందే చెప్పాను, నేను దాని సక్సెస్ ఫెయిల్యూర్తో నాకు ఏ సంబంధం లేదు, నా సినిమా నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు, అదే యువతరం కదిలింది. సార్, యువతరం కదిలింది రిలీజ్ విషయంలో పెద్ద ఎన్టీఆర్ గారు మీకు కాల్ చేశారంట, అది ఎంతవరకు నిజం సార్? అంటే ఎన్టీ రామారావు గారు ఏంటంటే, మేము మే 1న ఆ సినిమా స్టార్ట్ చేసాం యువతరం కదిలి. అదే రోజు నేను అనౌన్స్ చేసాను, ఏమనంటే ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ చేస్తాం అని. మా సినిమా పూర్తయింది, ఆగస్టు 15కి రిలీజ్కి మేము రెడీ అవుతున్నాం.
కరెక్ట్గా అదే రోజుని రామారావు గారి సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఆగస్టు 15వ తారీఖు, మేము ఆగస్టు 15వ తారీఖునే అనౌన్స్ చేసాం. అది దట్ బికెమ్ ఏ కాంట్రవర్షియల్, ఒక చిన్న విషయం. ఎందుకంటే రామారావు సినిమా మీద ఒక చిన్న సినిమా, బడ్జెట్ వైజ్ వెరీ స్మాల్, అందులో ఎవరు రెగ్యులర్గా మేకప్ వేసిన ఆర్టిస్టులు ఒక ఆర్టిస్ట్ వాళ్ళు ఒక నాగభూషణ గారు తప్పితే మిగతా వాళ్ళందరూ అప్పటికి వేషం వేసి చాలా కాలం అయింది. కొంతమంది అయితే వాళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తున్నాం. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం అందరూ ఎక్సలెంట్ సినిమా, ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇది అలా అలా చిలికి గాలివనయి ఒక పెద్ద పెద్ద హిట్ సినిమా, ఇది మామూలు సినిమా కాదు అని టాక్ వచ్చింది ఇండస్ట్రీ అంతా. ఆ సినిమా ప్రివ్యూ వేస్తే రామానాయుడు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ చైర్ లేకపోతే నిలబడి సినిమా చూశాడు. సచ్ ఏ వండర్ఫుల్ జెస్చర్ ఈ గాట్. మధ్యలో వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు సత్యం, అందుకే కంటిన్యూ చేస్తున్నాను. అలాగా ఆ సినిమాకి వచ్చినప్పుడు అదే రోజున ఒకటే రోజున 2 సినిమాల క్లాష్ ఎందుకని రామారావు గారు అన్నీ వాడి విశ్వేశ్వరరావుతో చెప్పారు. ఏమనంటే ఇలాగ ఏదో డేటు 2 రోజుల తర్వాత పెట్టుకోమని, లేకపోతే 2 రోజుల ముందు రమ్మనండి ఆడితో చెప్పండి అన్నాడు. ఆయన ఏంటంటే మాకు ఆయన ఆఫీసులో మేము కూడా ప్రొడక్షన్ ఆఫీస్ పెట్టుకున్నాం. ఆ తర్వాత రామారావు సార్ రమ్మన్నారు, సత్యం నువ్వు వెళ్తావా అని. నన్ను రావడం కాదండి, వీళ్ళు బహుశా ఆ డేట్ కోసం అయి ఉంటుంది, రంగారావుని కూడా మాదల రంగారావుని కూడా అడుగుదామండి అన్నాను. మాదల రంగారావుని అడిగితే లేదు తమ్ముడు నేను రాను అన్నాడు. తర్వాత విశ్వేశ్వరరావు రమ్మన్నారు. రామారావు అంతకుముందు పరిచయాలు ఉన్నాయి, చాలా కలిసాను నేను, కలిసి పనిచేసాం మేము గురుగారి దగ్గర. అప్పుడు వెళితే రామారావు చెప్పారు, చూడండి బ్రదర్, ఒకే రోజున ఎందుకు సినిమాలు ఇవన్నీ, ఏదైనా ఇంకో డేట్ చూడండి అని. ఇంత చిన్న సినిమా గురించి ఎన్టీఆర్ గారు మీకు కాల్ చేశారంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉందంటారు? అప్పుడు ఆయన లేదండి, ఆ రోజు మేము ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసాం, అది షూటింగ్ స్టార్టింగ్ రోజునే మేము పలానప్పుడు సినిమా రిలీజ్ చేస్తామని చెప్పాము. మా పార్టీ వాళ్ళందరికీ కూడా క్యాడర్స్ చెప్పారు, ఎందుకంటే ఆ రోజు సినిమాకి వెళ్ళాలి మీరు అందరూ, మన సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి మనం అని చెప్పారు. అందరూ వచ్చేస్తారు ఆ రోజుని, డిసప్పాయింట్ అవుతారండి వద్దండి అని. ఆయన కోపం వచ్చి గాడ్ బ్లెస్ వెళ్ళరండి అన్నాడు ఆయన. తర్వాత సినిమా రిలీజ్ అయింది. మా సినిమా సూపర్ హిట్ అయింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా ఫ్లాప్ అయింది. కొన్ని రోజుల తర్వాత 1 మంత్ తర్వాత రామారావుని కలిశాను. అసలు ఆ సినిమా ఏంటి సార్? అంటే ఎన్టీఆర్ గారు మీ రిలీజ్ టైంలో సేమ్ ఫిలిం అన్నారు కదా, ఆ ఫిలిం నేమ్ ఏంటి? ఆ సినిమాకి రౌడీ రాముడు, కొంట కృష్ణుడు, బాలకృష్ణ, రామారావు ఇద్దరు హీరోలు, రాఘవేంద్ర డైరెక్టరు, చక్రవర్తి మ్యూజిక్. అంటే ఈ కాంబినేషన్ పెద్ద హిట్ కాంబినేషన్ అది మొట్టమొదటి ఫ్లాప్ అనమాట. అది మా సినిమా రిలీజ్ అయింది, మా సినిమా వల్ల అది ఫ్లాప్ అయిందని లేదు, సినిమా అంత బాగాలేదు. సినిమా రిలీజ్కి వెళ్ళినప్పుడు కూడా మా థియేటర్లో నేను కూర్చోలేదు, నేను వెళ్ళి అవతల థియేటర్లో కూర్చోను. ఇంటర్వల్ వరకు సినిమా చూసి బయటకు వచ్చి నా సినిమా సూపర్ హిట్, ఇంక డౌట్ లేదని చెప్పాను. అప్పుడు యువతరం కదిలిన సినిమా ఇప్పటికీ కూడా చాలామంది కాలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా ఓ సమస్యాత్మక సినిమా అని అంటే దాన్ని ప్రతి వాళ్ళు రిఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే ఇందా చెప్పాను, జీవితానికి ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో, జీవితంలో మనం కథల గురించి ఆలోచిస్తామో, అప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు మనకు వస్తూ ఉంటాయి. అదే యువతరం కథనిది కూడా. అంటే కమిటీ కాలేజీల్లో జరుగుతున్న అట్రాసిటీస్, అక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఘోరాలు, పైగా ఆ విద్యా విధానం చెప్పకపోవటం, పాటలు లేకుండా కొల్లలు అల్లరి కోసం కాలేజీకి వెళ్ళటం, అలాగే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న కాలేజీ విద్యార్థుల్ని ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ జీవితాలను మార్చాడు. మారిపోతే కమిటీ కాలేజెస్ ఆట ఇంకా చెల్లదు కదా అని చెప్పేసి ఆ కాలేజీ లెక్చరర్ని చంపేస్తే మొత్తం యువతరం అంతా ఐక్యమై ఒక్కసారి రెబల్ అవుతారు. అది యువతరం కాదు సినిమా. ఆ ఎమోషనల్ డ్రామా జనానికి విపరీతంగా పట్టింది. దాంతో ఈ సినిమాకి ఒక కొత్త వరవడి సినిమాల్లో వచ్చింది. అప్పుడు అంటే ఆ సినిమాలో నిజంగా చెప్పాలంటే ఒక డ్యూయెట్ లేదు, హీరో లేడు, హీరోయిన్ లేదు, రకరకాల క్యారెక్టర్లు మాత్రం ఉన్నాయి. ఓ రిక్షా దొక్కునేవాడు, ఓ చెప్పులు కుట్టుకునేవాడు, ఓ మృదంగం వాయించేవాడు, ఇలాంటి వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రలు మాత్రమే ఉన్నాయి దాంట్లో. అవి ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్లాగా ఆడియన్స్కి కనిపించినప్పుడు ఆడియన్స్
విపరీతంగా ఆదరించారు. సినిమా పెద్ద హిట్ అయింది. సార్ మీ మొదటి సినిమా జాతర అభ్యుదయ భావాలతో తీశారు. తర్వాత యువతరం కదిలింది కూడా అలాంటి ఫిలిమే. మూడో ఫిలిం ఎర్రమల్లెలు కూడా అలాగే తీశారు. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ వాళ్ళకి వెళ్లకుండా తీశారు. ఎందుకు సార్? అంటే ఎక్కడో ఏదో ఇప్పుడు యాక్షన్ సినిమాలు అంటున్నారు. యాక్షన్ సినిమా అని మరి ఎన్ని యాక్షన్ సినిమాలు వచ్చినాయి? ఒక్కొక్క హీరోని తీసుకుంటే 10-15 సినిమాలు వచ్చినాయి. అంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. అలా ఫ్యామిలీ డ్రామాలు తీసుకుంటే అవి కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఇలాంటి సినిమాలు ఎందుకు ఎక్కువ రాకూడదు అని ఆ కథ తయారు చేశారు. కథ అలాంటిది. అది ఒక్కొక్క సమస్య తీసుకుని ఒక్కొక్క సినిమా తీశాను. అంటే తర్వాత నేను కొన్ని సినిమాలు తీశాను, అది వేరే రకమైన సినిమాలు కూడా తీశాను. ఒక్కొక్క ఇతివృత్తం, ఒక్కొక్క సారాంశం, ఒక థీమ్ తీసుకుని సినిమా తీశాను. దాంట్లో పల్లెల్లో ఉన్న రైతు కూలీలు, పట్టణాల్లో ఉన్న కార్మికులు, మల్లెలు లాంటి వాళ్ళని రాసి రంపాన్ని పెడితే, వాళ్ళని నలిపితే ఎర్రబడతారు, తిరగబడతారు. అది ఎర్రమల్లెలు కథ. ఈ ఎర్రమల్లెల సినిమా 2 రకాలుగా సక్సెస్ అవుతుంది. ఏంటంటే ఇదివరకు ఎర్రజెండా అన్నది స్క్రీన్ మీద చూపించడం నిషిద్ధం. ఒకవేళ ఎర్రజెండా చూపించినా కూడా అంతకుముందు ఏం చూపించారు? బ్లాక్ అండ్ వైట్లో చూపించారు. ఎర్రజెండాని ఎర్ర రంగులు కాకుండా. కానీ మేము ఎర్రజెండాని కొన్ని వేల జెండాలు పెట్టి మరీ తీసాం. మేడే పాట తీసాం దాని మీద. అదొకటే కాకుండా సినిమా స్టార్ట్స్ విత్ రెడ్ ఫ్లాగ్, ఎండ్స్ విత్ రెడ్ ఫ్లాగ్. ఆ ఎర్ర జెండాకి చూపించడానికి మేమేం భయపడలేదు, వెనకడుగు వేయలేదు. అలాగే సెన్సార్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. తప్పేం లేదే దాంట్లో. ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ చూపిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ చూపిస్తున్నాం, ఎర్ర జెండా ఎందుకు చూపించకూడదు? వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ సినిమాలో 2 రకాల భావాలు. ఒకటి శాంతియుతంగా అభ్యుదయాన్ని సాధించడం అనేది ఒకటి, హింసాత్మకంగా మాత్రమే సాధించగలమని ఇంకో క్యారెక్టర్. ఒకటి మాదాల రంగారావు, ఒకటి మురళీమోహన్. ఆ ఇద్దరి మధ్యన ఉన్న 2 సిద్ధాంతాల మధ్యన జరిగిన ఘర్షణ ఎర్రమల్లెలు. ఆ ఎర్రమల్లెలు సినిమా ఎంత బాగా జనాదరణ పొందిందంటే అందులో ఉన్న 2 పాటలు ఈ రోజుకి బతికే ఉన్నాయి. ఇంకా మా కోసం మా ఛానల్కి ఒకసారి ఆ పాట వినిపిస్తారా? మీ నోటి నుంచి. ఆ పాటలు నాంపల్లి స్టేషన్ గడి పాట ఒకటి, యువతరం కదిలింది సినిమా లగిజిగి జిగిలే అనే పాట ఒకటి. ఈ 2 పాటలు కూడా ఈ రోజుకి రాజకీయాలు వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఈ 2 పాటలు వేస్తూ ఉంటారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆ పాటలు వాడుకున్నారు, కేవలం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు. ఆ పాటలు అందులో ఒకటి నాంపల్లి స్టేషన్ గాడి అనే పాట ప్రభు అనేది ఆయన రాశాడు. సినిమా వెర్షన్ కాదు, సినిమా వెర్షన్ అది వేరే. లగిజిగి జిగిలే పాట మాత్రం నేను రాశాను. అది వాస్తవానికి ఆయన ప్రభు అనే ఆయన కూడా స్టేజ్ మీద పాడేవాడు ఆ పాట. అలాగే నేను కూడా స్టేజ్ మీద పాడేవాడు లగిజిగి జిగిలే అనే పాట. అది సినిమాలో పెట్టమని చాలామందిని అడిగాను, సినిమా డైరెక్టర్ కావడానికి ముందు. కానీ ఎవరు సినిమా పాట బాగుంది అనేవారు, కానీ సినిమాకి పనికిరాండి అనేవారు అంతే. తర్వాత అసలు ఎర్రమల్లెల సినిమా హిట్ అవడానికి మెయిన్ రీజన్స్లో అదొకటి. ఆ 2 పాటలు జనాదరణ పొందడం అన్నది చాలా గొప్ప విషయం. అది లగిజిగి లంబాడి లబ్జనక జనక రే తకట తాళం వేస్తూ తిరగబడరు అన్నా ఓహో తిరగబడరు అన్నా, తిరగబడరు అన్నా ఓహో తిరగబడరు అన్నా, ఎండనక వాననక రేయనక పగలనక పొలము పుట్రాయంట పనిచేసే కూలన్నా, ఓ రైతు కూలన్నా ఎంతకాలం నువ్వు ఏడుతూ బతికేవు, ఎంతకాలం నువ్వు ఏడుతూ బతికేవు. అది పాట. సూపర్ సార్. ఆ పాట జనాన్ని ఉర్రూతులోకించింది పాట. ఆ తిరగబడు అని చెప్పిన ప్రతిసారి జనం ఆడిటోర్లో ఉన్న మొత్తం అందరూ ఒకేసారి అడిగారు. ఒకేసారి కెవ్వని కేకలేయటం, అరుపులు, అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ పాట. అంటే అభ్యుదయం అంటే జనానికి పట్టదు, జనం పట్టించుకోరు దాని గురించి అని ప్రచారం చేసే పెద్ద మనుషులకి అదొక గుణపాఠం. ఏంటంటే అభ్యుదయం అన్నది ప్రజల గుండెలో ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. అది ఎర్రమల్లెల సక్సెస్గా రీజన్. సార్ అభ్యుదయ ఫిలిమ్స్ తర్వాత కమర్షియల్ ఫిలిం ఒక్కటైనా తీసారా?
కమర్షియల్ సినిమాస్ ప్రోగ్రెసివ్ సినిమా అని ఇలాగా సెపరేట్ చేసేది ఎవరంటే ప్రోగ్రెస్ సినిమా తీయలేని వాళ్ళే సెపరేట్ చేశారు దాన్ని. అంటే మేము తీయలేక కాదు అని చెప్పుకుని గొప్పలు చెప్పుకోవడం కోసం చేసిన కామెంట్ అది. అదర్వైజ్ దమ్ముంటే అభ్యుదయ సినిమాని ఎవరు ఆపలేరు కదా. అభ్యుదయ కథ అంటూ దొరకాలే కానీ సినిమాని ఆపుకోరు కదా, ఎవరు ఆపుకోరు కదా. సినిమా అంటే ఏంటి? సినిమా అంటే డబ్బులు ఇస్తే చూసే సినిమాయే కదా, ఎంటర్టైన్మెంటే కదా. అది ఏ సినిమాకైనా టికెట్ ఒకటే కదా. అభ్యుదయ సినిమాకైనా అదే టికెట్, కమర్షియల్ సినిమాకైనా అదే టికెట్. మరి ఎందుకు దీన్ని అలా సెపరేట్గా చేస్తున్నారు అంటే అభ్యుదయ భావాలకి వాళ్ళకి కెట్టవు. ఒకటి, అభ్యుదయ సినిమా తీయాలంటే బోళ్ళంత స్టడీ కావాలి, బోళ్ళంత రీసెర్చ్ కావాలి, జీవితానికి దగ్గరగా ఉండాలి, వాస్తవ సినిమా ఎలా తీయాలో తెలిసి ఉండాలి. ఇన్ని తెలుసుంటే తప్పితే మామూలు ప్రోగ్రెసివ్ సినిమా సక్సెస్ఫుల్గా తీయడం కష్టం. చిన్న ఎడ్జ్లో అభ్యుదయ సినిమా ఫ్లాప్ అవడానికి అవకాశం ఉంది, చాలా అవకాశం. సో అంత జాగ్రత్త పడి సినిమా తీస్తే తప్పితే అభ్యుదయ సినిమా హిట్ కాదు. దీంట్లో నేను ఎర్రమల్లి సినిమా అయిపోయిన తర్వాత చాలామంది సలహా చెప్పారు నాకు. ఏమనంటే, నేను మామూలు సినిమా తీయండి, మామూలు సినిమా తీస్తే ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతారు, మీరు అది అవుతారు, ఇది అవుతారు చాలామంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే, తీసిన కనీసం 20 తీస్తామా లేకపోతే 10 తీస్తామా, ఎన్ని సినిమాలు తీస్తామని కాదు, అన్ని సినిమాలు మంచి సినిమాలు తీయాలి. అట్ ది సేమ్ టైం అది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉంటే మరీ బాగుంటుంది అని దానికోసం సినిమాలు అదే ప్రయత్నం చేశాను. ఇంక ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. దాంట్లో ఎర్రమల్లి అయిపోయిన తర్వాత సుబ్బారావు కోపం వచ్చిందని సినిమా తీశాను. అంటే సుబ్బారావు కోపం వచ్చింది సినిమా ఏంటి? కామన్ మ్యాన్స్ యాంగర్, ఒక సామాన్యుడికి వచ్చిన కోపం అది. సుబ్బారావు అంటే సుబ్బారావు అనే వాడి పేరులో ఉన్నవాడికి వచ్చిందని కాదు, ఒక కామన్ మ్యాన్కి వచ్చిన కోపం అది. అలాగే రామాపురంలో సీత, ఒకనాటి సీత కథ అది, ఈనాటి సీత కూడా అదే కథ మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగే మళ్ళీ ఎర్రమట్టి, ఇవాళ సారవంతమైన భూమిలో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. ఎర్రమట్టిలో కనుక విత్తనం జల్లితే చాలు చెట్టే కూర్చుంటుంది అని చెప్పుకునే రోజుల్లో ఆ ఎర్రమట్టి ఎలా వచ్చిందంటే వీరులు చిందించిన రక్తంతో తడిసి వచ్చింది అని చెప్పే సినిమా ఎర్రమట్టి. అభ్యుదయ భావం అన్నది మన రక్తంలో ఉండాలి, అంతే తప్పితే ఇంకోలాగా రాదు. అది అభ్యుదయ సినిమాని ప్రేమించగలగాలి, అభ్యుదయ సినిమాని ఇష్టపడాలి, అభ్యుదయ సినిమాని తీద్దామనే తన ఆదర్శం తనకు ఉండాలి. మేము అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అప్పట్లో జాతరకి ఎంత బడ్జెట్ అయిందంటారు? బడ్జెట్ అంటే దీంట్లో బడ్జెట్ మీద సినిమాలు కాదు, అవన్నీ చాలా లో బడ్జెట్ కూడా కాదు, లోయెస్ట్ బడ్జెట్. ఒక 3.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో జాతర, 5 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో యువతరం కదిలి, 7 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఎర్రమల్లిలో ఈస్టర్ నెగిటివ్తో తీసాం. అది విశేషం. అంటే ఫిల్మ్ను వాడటం అన్నది చాలా తక్కువ వాడుకునేవాడు. అలాగే నెంబర్ ఆఫ్ డేస్ 27 to 30 డేస్, ఇంతకు మించి 1 డే కూడా ఎప్పుడు నేను షూటింగ్ చేయలేదు. 27 డేస్లో సినిమా అయిపోయింది, ఫుల్ లెంగ్త్ సినిమా విత్ ఫైట్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ డేస్, వర్కింగ్ డేస్ తగ్గాలి అంటే ఏం చేయాలి? ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలి. సో ముందు ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అయ్యి, లొకేషన్ చూసి, షార్ట్ టు షార్ట్ రాసుకుని లొకేషన్కి వెళ్తే సాయంత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ వర్క్ అవుతుంది. ఆ ఎక్కువ వర్క్ అవడం వల్ల బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే ఫైట్స్ నా సినిమాలు, ఫైట్స్ తీసేటప్పుడు కూడా ఎలా చేసేవాళ్ళం? బిల్డప్ కోసం ఫస్ట్ షాట్లు ముందు తీసేవాడు, తర్వాత ఫైట్ ఫినిషింగ్ తీసేయడు. మళ్ళీ ఆ మధ్యలో ఉన్న ఫైట్ సాయంత్రం లోపల నువ్వు కంప్లీట్ చేయమని చెప్పేసి ఫైట్ మాస్టర్ కూర్చునేవాడు. అతనికి ఏమైనా సరే ఆ రోజున టైం బౌండ్ ప్రోగ్రామ్ ఏంటంటే సాయంత్రం అయ్యే లోపల ఫైట్ అయిపోవాలి, అంతకు మించి నువ్వు టైం లేదు నీకు అని చెప్పి ఇలా రోజు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రోజుల తరబడి, నెలల తరబడి ఫైట్లు తీస్తూనే ఉన్నారు. అది ఎప్పటికీ సినిమా రిలీజ్ ముందు ఫినిష్ అవుతుంది. సార్, జాతర ఫిలిం ఎన్ని డేస్లో ఫినిష్ చేశారు? అసలు అంటే 16 రోజుల్లో సినిమా కూడా పూర్తి చేశాను. ఒకటి అదేంటంటే రామాపురంలో సీత.
ఆ సినిమాలో 5 పాటలు, 2 ఫైట్లు. అసలు యాక్చువల్లీ ఈ 16 రోజులు ఈ రోజుల్లో అయితే ఒక పాట తీయడం సరిపోతుంది, కానీ ఆ రోజులు ఫుల్ లెంగ్త్ సినిమా తీశాం. అక్కడ కూడా ఆ సినిమా కూడా తీసేటప్పుడు కూడా అదే సూత్రం. ఎలాగా, ఎండ్ షాట్ ఆఫ్ ది ఫిలిం విల్ బి ది ఫస్ట్ షాట్ ఆఫ్ ది షూటింగ్. సినిమాలో ఉండే ఆఖరి షాట్ ఏ షాట్ ఉందో అదే షాట్ షూటింగ్లో మొట్టమొదటి షాట్ తీసేవాడు. ఓపెనింగ్ షాట్ అదే, పూజ షాట్ అంటామే, ఆ పూజ షాట్ అదే. అలాగే ఎర్రమల్లికి సినిమాకి 3000 మందితో క్లైమాక్స్. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ వచ్చేసి గడ్డిమెట్లలో దాక్కుంటారు, విలన్స్ అందరూ కలిసి. వాళ్ళందరూ కాగడాలతో వచ్చేసి ఆ గడ్డిమెట్టును తగలబెట్టేస్తారు. అది సినిమాలో లాస్ట్ షాట్ అది, కానీ మా షూటింగ్లో ఓపెనింగ్ షాట్ అది. ఇలాగా అంటే ఊరికే చాదస్తం కోసం దానికోసం అలాగ మేము తీయలేదు. ఎందుకు తీయాలంటే అప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాం మనం. ఎప్పుడైతే ముందు క్లైమాక్స్ తీస్తామో మనకున్న యూనిట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. పనిచేసే వాళ్ళందరూ చాలా మంచి స్పీడ్తో పనిచేస్తారు. కాబట్టి క్లైమాక్స్ బ్రహ్మాండంగా రావడానికి అవకాశం ఉంది వాళ్ళ కంట్రిబ్యూషన్తో. అందుకని ప్రతి సినిమాకి లాస్ట్ షాట్ ఆఫ్ ది ఫిల్మ్ విల్ బి ది ఫస్ట్ షాట్ ఆఫ్ మై షూటింగ్. అదన్నమాట. అదొకటి బడ్జెట్ వైజ్ కూడా చాలా ఎకనామికల్గా ఉండడానికి అది వర్కౌట్ అవుతుంది. అంటే సినిమా అంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే సినిమా, ఖర్చు పెట్టకపోతే సినిమా కాదు అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ సినిమాకి బడ్జెట్ ఓరియంటేషన్ కూడా ఉంటే ప్రొడ్యూసర్కి 4 డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు. మనతో తీసిన తీయపోయినా ఇంకోటితోటైనా మంచి సినిమా తీస్తాడు. సో అది ఒక పాజిటివ్ నోట్ లాంటిది క్రియేట్ అవుతుంది బడ్జెట్ కనుక జాగ్రత్త కంట్రోల్ చేస్తే. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ సక్సెస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే సక్సెస్ అయితే బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి, నో డౌట్ ఆన్ దట్. అట్ ది సేమ్ టైం ఫ్లాప్ అయితే అసలు మళ్ళీ సినిమా తీయలేకపోతున్నాడు నిర్మాత. మళ్ళీ తీయటానికి తనకి వసూలుబాటు కలవట్లే. ఆ బడ్జెట్ ఆ రోజుల్లో లాగా బడ్జెట్ ఈ రోజుల్లో కూడా ఉండాలి అని చెప్పేసి అంటే నేను దీన్ని కంపేర్ చేయను. ఎందుకంటే ఆ రోజున్న ఇండస్ట్రీ ఫిల్మ్ మేకింగ్ అది వేరు, ఈ రోజున్న ఫిల్మ్ మేకింగ్ టోటలీ డిఫరెంట్. అంటే ఒక టెక్నాలజీ వల్లే కాదు, టెక్నాలజీ మాట ఎలా ఉన్నా కూడా అంటే కథలు, కథాంశాలు, సెలెక్ట్ చేసుకునే కథలు ఎలా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకునే పాటలు ఎలా ఉన్నాయి, ఒక పాట తీయాలంటే ఎన్ని రోజుల్లో తీయచ్చు, ఒక ఫైట్ తీయాలంటే ఎన్ని రోజులకి ఒక ఫైట్ ఫినిష్ అవుద్ది, ఇదంతా కూడా మారిపోయింది. వాస్తవానికి జరుగుతున్నది ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ లాభం సంపాదించాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. మంచి సినిమా తీసి డబ్బులు సంపాదించుకుందాం అనే వాళ్ళు తక్కువైపోయారు. అందుకే సినిమా సక్సెస్ రేట్ చాలా పడిపోయింది. ఈ సక్సెస్ రేట్ పెరిగితే తప్పితే ఇండస్ట్రీ మళ్ళీ కోలుకోవడం కష్టం. ఎక్కడో ఒక సినిమా సూపర్ హిట్ అయింది, ఇంకో సినిమా సూపర్ హిట్ అయింది, సంవత్సరానికి 3 సినిమాలు హిట్, 4 సినిమాలు హిట్ అనుకుంటే దానివల్ల ఇండస్ట్రీకి వచ్చే ఒరిగేది ఏం లేదు. ఆ డబ్బంతా వాళ్ళు ఎవరెవరైతే సినిమాలు తీసారో వాళ్ళ దగ్గరికి, వాళ్ళ సర్కిల్స్లో మాత్రం ఉంటుంది, మిగతా వాళ్ళు కాలుస్తూ ఏముండదు. అలాగా సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అంటే కామన్ మ్యాన్ ఇష్టపడే మంచి కథలతో కూడిన సినిమాలతో రావాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పాత జోష్ను అందుకుంటుంది. జాతర ఫిలింకి చిరంజీవి గారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చా? జాతర సినిమాకి చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత అంటే వాస్తవానికి అసలు రెమ్యునరేషన్ లేదు. కానీ ఊరికే మేము ఒక 3,500 రూపాయలు ఆయనకి ఇవ్వాలని అనుకున్నాం. దానికంతా ఎక్కువే ఖర్చు పెట్టాడు మాకు ఆయన, కరెక్ట్ చెప్పాలంటే. మమ్మల్ని ఏటీ జరుగుతున్న రోజుల్లో తీసుకెళ్ళడం, మమ్మల్ని అందరికీ డిన్నర్ ఇప్పించడం, ఇవన్నీ చేసేవాడు ఆయన. పైగా ఇప్పుడు కొత్తగా ఫియట్ కారు కొనుక్కున్నాడు ఆయన. ఆ కారులో మమ్మల్ని పికప్ చేయటం, ఇవన్నీ ఆ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ చేశాడు తను. అది నన్ను అడిగితే 3,500 పెద్ద రెమ్యునరేషన్ కాదు, ఖర్చులకు కూడా లెక్క కూడా కాదు. బట్ ఆ రోజుకి ఆ సినిమా అలా కాకపోతే మేము తీయలేము. నాగభూషణ గారు ఆ రోజుని 25,000 రూపాయలు తీసుకున్నారు, మేము ఇచ్చింది 10,000 రూపాయలు. అది కూడా 10,000 రూపాయలు కొన్ని ఆయన ఎక్కడి నుంచి రావటం, ఇక్కడికి వెళ్ళటం, ఆయన ఏదో దారిలో ఏదో జరిగితే దానికి ఆయన ఒక 5,000 డొనేషన్ ఇవ్వటం, ఆఖరి ఆ డబ్బులు కూడా ఆయనకి ఏం లేవు. కానీ సినిమా అందరూ ఏంటంటే అందరూ నాతో పాటు కోఆపరేట్ చేయటం, ఏమైనా సరే సత్యం పైకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవటం అందరూ.
ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మధ్యలో ఒకసారి నేను చదువుకున్న కాలేజీలో నాకు సన్మానం చేశారు. నాగభూషణ గారు, మాడ, చిరంజీవి, శ్రీధర్, వీళ్ళందరూ దగ్గరుండి నాకు సన్మానం చేసి నన్ను ఎంకరేజ్మెంట్. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎంకరేజ్మెంట్. అంటే డిఫరెంట్ సినిమా తీస్తున్నాడు, ఎక్కడ తన పట్టు వదలకుండా పనిచేయాలి అనే ఆలోచన వాళ్ళందరికీ. అలాగే జరిగింది కూడా. సో బడ్జెట్ మమ్మల్ని ఎఫెక్ట్ చేయలేకపోయింది, కానీ సెన్సార్ వాళ్ళు మాత్రం బాగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర నేను 6 నెలల పాటు తిరిగి కాళ్ళు అరిగిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. చిరంజీవి గారికి మీ మొదటి సినిమా జాతరలో చాలా కష్టపడి ఫైట్ చేసి అవకాశాన్ని ఇప్పించారు. ఇప్పుడు ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంది? చిరంజీవి ఆ సినిమాలో హీరోగా ఉండటానికి ఒక చిన్న ఎపిసోడ్ ఉంది. అదేంటంటే, మా గురుగారు దాసనారాయణరావు గారు శివరంజన్లో హీరోని సెలెక్ట్ చేసుకోవడం కోసం మొత్తం అందరూ ఫిల్టర్ అవ్వగా 3 మిగిలారు. ఆ 3 ఎవరంటే సుధాకర్, తర్వాత కామెడీ వేషాలు వేశాడు, హరిప్రసాద్, ఇప్పుడు లేడు అతను, పోయాడు అతను, చిరంజీవి. వీళ్ళ 3 ఫైనల్గా మిగిలారు. నా చాయిస్ ఎవరంటే ఆ క్యారెక్టర్కి, నీకైతే ఎవరైతే కరెక్ట్ ఉంటారంటే నేను చిరంజీవి పేరు చెప్పాను. అలాగే ఇంకో సుధాకర్ విషయమేమో మా వదిన గారు పద్మ గారు చెప్పారు. అలాగే హరిప్రసాద్కి రికమెండేషన్ ఏమో చెన్నారెడ్డి గారి రికమెండేషన్. ఆ రోజు అప్పుడు సీఎం అయింది. ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది గురుగారి డైలమా కండిషన్ వచ్చారు. చివరికి నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవిని డెఫినెట్గా సెలెక్ట్ చేస్తాడు ఆయన అనుకున్నాను. ఎందుకంటే ఆడిషన్ కూడా చాలా అద్భుతంగా చేశాడు, అతను చాలా బాగా చేశాడు. కానీ చివరికి వీళ్ళు ఎవరు కాకుండా హరిప్రసాద్ సెలెక్ట్ అయ్యాడు. గురుగారి డెసిషన్ తీసుకున్న తర్వాత మేము ఎవరు ఇంక ఎదురు చెప్పేది సమస్య లేదు, ఆర్గ్యుమెంట్లు లేవు. చిరంజీవి కొంచెం బాధపడ్డాడు కూడా. అప్పుడు నేను డైరెక్టర్ అవుతాను చిరు, నువ్వేమి వర్రీ పడకు, నిన్ను హీరోగా పెడతానే అన్నా. అదే నాకు హీరో ఇవన్నీ కాదన్నా, కనీసం ఒక 5 సీన్లు వేషం అన్నా, నా టాలెంట్ చూపించుకుంటాను అన్నాడు. చేసే అదేం కుదరదు, ఇస్తే నీకు హీరోయే, లేకపోతే అసలు వేషం లేదు పో అన్నాడు. అలాగా జాతర సినిమాలో హీరోగా అయ్యాడు. హీరో అవటానికి సీతారామరాజు సపోర్ట్ చాలా ఉంది. ఎందుకంటే అతను మిగతా వాళ్ళిద్దరికీ పెద్ద గొప్పగా బాగున్నాడు, మనిషి రోబస్ట్గా ఉన్నాడు, ఒక డైనమిక్ హీరోలాగా ఉంటాడు, ఫైట్ గీట్ చేయాలన్నా కూడా బాగుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు అందరూ. ఆ కొత్తవాడు ఎంత ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు, పైగా ఆ క్యారెక్టర్ చేయగలరా లేదా అనే ఒక. బట్ నా చాయిస్ అయితే అది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మనం ఒకవేళ చిరంజీవిని తీసేయాల్సి వస్తే నన్ను కూడా తీసేయి. ఎందుకంటే ఈ కథని నేను చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఊహించుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ ఇంకోటి వస్తే మళ్ళీ కథ మొదలు, మళ్ళీ స్క్రీన్ ప్లే మళ్ళీ మార్చుకోవాలి, ఆ బాడీ లాంగ్వేజ్ ప్రకారం మళ్ళీ సీన్లు రాసుకోవాలి. కానీ అంటే లేదు మనం ఏం మార్చట్లేదు, మనం అలా ప్రొసీడ్ అయిపోతున్నాం. ప్రొసీడ్ అయిన తర్వాత అతను ఆ సినిమాలో చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, అతను ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ రెబల్ నేచర్ కానీ అతని కెరీర్లో చాలా ఉపయోగపడింది. అట్ ది సేమ్ టైం సినిమాకి కూడా బాగా ఉపయోగపడింది. దట్స్ వై నాకు జాతర ఈ రోజుకి ఎవరు ఒకసారి చూసుంటే సినిమా ఎవరు మర్చిపోరు. ఆ జాతరకి దగ్గర ఉండే సినిమా ఈ రంగస్థలం. నేను అంటే ఇటువంటి కాపీ కొట్టారు, నా సినిమాని కాపీ కొట్టి ఆ సినిమా తీశారు, ఇటువంటి పిచ్చి మాటలు నేను ఏం చెప్పను. కానీ దగ్గరగా ఉంది సినిమాకి. ఎందుకంటే దాంట్లో 2 అన్నదమ్ములు, దీంట్లో 2 అన్నదమ్ములు, ఒక బ్రదర్ ఏమో అభ్యుదయవాది, ఇంకోళ్ళేమో కాంప్రమైజ్ అయిపోయి బ్రతికే మనిషి. మిగతా వాళ్ళు కూడా మనకెందుకురా, మన బతుకుదాం అనుకునే ఒక క్యారెక్టర్. అలాగే విలన్ క్యారెక్టర్ కానీ, ఇలాగా దాంట్లో జరిగిన మర్డర్లు కానీ, మర్డర్లు జరిగిన విధానం కానీ జాతరలో జరిగినట్టే దగ్గరగా ఉన్నాయి. యాసిటీనే ఇంకేం కాదు, కానీ చాలా దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా ఉండటం ఒక రకంగా ఏంటంటే అదొక మంచి ప్రోగ్రెసివ్ సినిమా, ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. చాలా కాలం తర్వాత ఓ మెసేజ్ చెప్పడం కోసం సినిమా వచ్చింది. చాలా సంతోషం. నేను నా ఫ్యామిలీతో కలిసి చూసిన సినిమాలు చాలా తక్కువ. అందులో రంగస్థలం ఒకటి మేము చూసాం, బాగా ఎంజాయ్ చేసాం సినిమా, బాగా సంతోషపడ్డాం కూడా. మేము ఎవరు చేసినా మంచి సినిమాని అభినందించాలి. అలాగే నేను మనస్ఫూర్తిగా డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరోని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటి మాత్రం నాకు నమ్మకం ఏంటంటే, నేను చిరంజీవిని పైకి వచ్చాను నేను ఎక్కడ చెప్పలేదు.
చిరంజీవికి ఒక అవకాశం ఇచ్చాను నేను మాత్రం చెప్పగా. అలాగే ఇప్పుడు నేను సక్సెస్ చూసిన తర్వాత నా సక్సెస్ చిరంజీవి ఏం కారణం కాదు. అలాగే నా సక్సెస్కి నా నిర్మాత, నా సినిమాలో నటించిన నటీనటులు, దానికి సంబంధించిన సాంకేతిక వర్క్. కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా మేము ఎప్పుడైనా కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం. ఆప్యాయంగా సత్యం అని పిలుస్తాడు, నేను అలా శిరో అని పిలుస్తాను. దీంట్లో సారు గీరు అటువంటివి ఏమి ఉండవు, మామూలుగానే మాట్లాడుకుంటాం ఇద్దరు కలిస్తే. అయితే ఇక్కడ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఒక రోజుని మాకు ఇద్దరికి పెనుగొండలో సన్మానం చేశారు. పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సన్మానం. అక్కడ ఆ ఊర్లో సన్మానం ఏంటంటే మేమిద్దరం ఆ ఊర్లోనే పుట్టాం. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో వాడు పుట్టాడు, తర్వాత మా అమ్మమ్మ గారి ఇంట్లో నేను పుట్టాను. ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఒక సమావేశం వేసుకుని మన ఊర్లో పుట్టిన పిల్లలు ఈ రోజుని పున్నమరాగ హిట్తో తనున్నాడు, ఎర్రమల్లి హిట్లో నేనున్నాను. సో ఇద్దరికి మనం సన్మానం చేద్దామని చెప్పేసి తీసుకొచ్చారు. పెద్ద సన్మానం చేశారు, చాలా బాగా చేశారు. ఆ సన్మాన సభలో చిరంజీవి అడిగాడు, మా ఆయన మొట్టమొదటి సినిమాలో నేను హీరోని, నన్ను పిలిచి నా కోసం తను ఫైట్ చేసి సినిమాలో మన హీరోగా పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత 2 సినిమాలు తీశాడు, 2 సూపర్ హిట్లే, మరి నన్ను ఎందుకు పెట్టలేదు అడగండి అని అన్నాడు. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఒకటే, నా క్యారెక్టర్కి నచ్చాలే కానీ ఆ క్యారెక్టర్కి తగ్గ హీరో అయితే నేనే వచ్చి అడుగుతాను, ఒకళ్ళు చెప్తే నేనే. అలా అనుకుంటే చిరంజీవికి ఎవరు రికమెండ్ చేశారు? నన్ను ఎవరు రికమెండ్ చేయలేదు. తను మంచి యాక్టర్ అని నాకు తెలుసు, నేను రికగ్నైజ్ చేశాను అతనిలో మంచి పట్టుదల ఉంది, దీక్ష ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. డెఫినెట్గా ఇతను పైకి వస్తాడు. చాలాసార్లు చిరంజీవితో కూడా మాట అన్నాను. అతన్ని ఎన్నోసార్లు చెప్పాను నేను, నువ్వు అసలు నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్, ధైర్యంగా ముందుకెళ్ళు, యూ డెఫినెట్లీ యూ విల్ షైన్. చాలాసార్లు అన్నాను అన్నమాట. చాలా థ్యాంక్స్ అన్న, చాలా అనుకునేవాడు. తను అంత ఆనందపడేవాడు కాదు, కానీ కొంచెం పర్లేదే, మనకు కూడా మంచి పేరే వస్తుందే అనుకునేవాడు తను. బట్ నాకు ఎందుకో నమ్మకం ఉంది తన మీద. ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను జాతరలో అతను హీరోగా పెట్టుకున్నాను. మా నరసింహరాజుని పెట్టమని చాలామంది రికమెండేషన్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొంచెం కమర్షియల్గా బాగుండేవాడు అతను. నరసింహరాజు ఈ క్యారెక్టర్ పనికిరాడు, ఎవరైనా సరే చిరంజీవి ఉండాలి, చిరంజీవి ఉంటేనే ఈ క్యారెక్టర్ బాగా పండుతుందని చెప్పేసాను. తర్వాత నా ప్రొడ్యూసర్లు కన్విన్స్ అయ్యారు అని హీరో పెట్టుకున్నాను. ఒకటమ్మా, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎక్కడుంటే చిత్ర పరిశ్రమ అక్కడ ఉంటుంది. సక్సెస్ లేని చోట మనం ఎంత ప్రయత్నించినా కూడా, ఎంత పులుముకున్నా కూడా మన దగ్గరికి ఎవరు రారు. దట్ ఈజ్ సినిమా. ఆ విషయంలో చాలా దౌర్జన్యం, దుర్మార్గం. సినిమా అన్నదే క్రూయల్గా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. కానీ అది సినిమా. ఆ సినిమాని అర్థం చేసుకుంటే, ఇక్కడే ఉండాలనుకుంటే దాన్ని భరిస్తూ ఉండాల్సిందే. సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. మీరు 1987లోనే రంగా గారి మీద బయోపిక్ తీశారు. అది ఎలా సాధ్యమైంది సార్? అది చైతన్య రథం మా లైఫ్లో మర్చిపోలేని ఒక సినిమా. అంటే సినిమా తాలూకు ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది ఆ చైతన్య రథం సినిమా. చైతన్య రథం సినిమా అయిపోయిన తర్వాత దాని తాలూకు రియాక్షన్స్ నా కళ్ళారా నేను చూశాను. సినిమా తీసేటప్పుడు ఆ సినిమా తీయటానికి వీల్లేదు, ఎటువంటి పరిస్థితుల్లో ఆ సినిమా కంటిన్యూ చేయకూడదు అన్నది ఒక వర్గం మమ్మల్ని సినిమా పనిచేద్దాం అనుకున్న అందరినీ భయపెట్టింది. అందులో చాలామందికి అడ్వాన్స్ ఇచ్చాం, ఆర్టిస్టులకి. రంగనాథ్ గారికి అడ్వాన్స్ ఇచ్చాం. దాంట్లో ఒక అడ్వాన్స్ తీసుకున్నాడు ఆయన. ఈ తెల్లవారితే షూటింగ్ బయలుదేరదాం అనగా మళ్ళీ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడు. నేను చేయలేని వేషం, నాకు భయం వేస్తుంది, ఆ విజయవాడలో ఏం జరుగుతాయో నాకు తెలియదు. అలాగే జగ్గీ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్, ఆయనకి అడ్వాన్స్ ఇచ్చాం. పైగా ఆయన వంగవీటి మోహన్ రంగా గారు కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా ఆయన చేస్తాడు అనుకుంటే ఆయన కూడా నాకు కబురు పెట్టాడు. వెళ్ళాను, వెళ్ళేసరికి ఏమనుకోక సత్యం, నేను ఈ సినిమా చేయలేను. అంత మాత్రం సినిమా ఆగలేదు. వేరే యాక్టర్లు వేసుకున్నాం. గిరిబాబుని కోఆపరేట్ చేయమని అడిగాను, గుమ్మడి గారిని కోఆపరేట్ చేయమని అడిగాను, మన ప్రభాకర్ రెడ్డి గారిని కోఆపరేట్ చేయమని అడిగాను. వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. వాళ్ళందరూ కోఆపరేషన్ తోటే సినిమా జరిగింది. ఎంత జరిగినా ఒక టెర్రర్ క్రియేట్ చేయడం, భయపెట్టేయడం, చంపేస్తాం, నరికేస్తాం, ముక్కలు కింద నరికేస్తాం, విజయవాడ గురించి తెలియకుండా నువ్వు సినిమా తీస్తున్నావు,
సినిమా తీయటం ఆపేసాయి. ఎందుకు సత్యమూర్తి అనే రైటర్, డైలాగ్ రైటర్, ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి ఆయనకి మొత్తం కథ అంతా చెప్పి స్క్రీన్ ప్లే అంతా చెప్పి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక వారం రోజులు ఫైల్ తన దగ్గర ఉంచుకొని నేను వెళ్ళాను. ఒకవేళ స్క్రిప్ట్ ఇస్తారు కదా, స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు చేతులు ఫైల్. నేను ఇచ్చిన ఫైల్ నాకు తిరిగి ఇచ్చాడు. దాన్ని తిరిగి ఫస్ట్ పేజ్ తిప్పు చూస్తే దాంట్లో నేను ఇచ్చిన అడ్వాన్స్ ఉంది. ఇదేంటి అడ్వాన్స్ ఇచ్చేవేంటి అని. నేను రాయలేకపోతున్నాను, నాకు భయం వేస్తుందండి, అందరూ భయపడుతున్నారు, నేను అంత టెన్షన్లో నేను రాయలేను, నా వల్ల కాదు, మరి ఏమనుకోకండి. సో ఇంకా నేను మన సినిమా మనమే రాసుకోక తప్పదు అనుకునే స్థాయికి వచ్చాను. నేను షూటింగ్ బయలుదేరిన తర్వాత మా ఇంటికి ఫోన్ చేసి మనం అందరూ భయపెట్టడం, మళ్ళీ ఒక పక్కని చంపేస్తామని, ఆయన ఉంటాడని, అది దాంతో ఇంక ఇలా కాదులే అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ అందరం విజయవాడ వెళ్ళిపోయాం. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవడం ముందు. సో అందరం అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాం. అక్కడ పోతే అందరం కలిసిపోదాం. కానీ రంగా గారు మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలే కాపాడుకున్నాం. ఇప్పుడు బయోపిక్ ఇవాళ నేను అంతకుముందు ఒకసారి అనౌన్స్ చేశాను, చైతన్యరథం సినిమా 2 తీస్తాను అని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్రెస్ చేశాను. అది అనౌన్స్ చేస్తే అందరూ గొప్పగా రియాక్ట్ అయ్యారు. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, అబ్రాడ్లో ఎక్కడో ఉన్నవాళ్ళు, బెర్లిన్ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు, ఒక అతను న్యూయార్క్ నుంచి, తర్వాత లాస్ ఏంజల్స్ నుంచి, వాళ్ళే కాకుండా ఇక్కడ మన తెలుగు వాళ్ళు, ఎంతోమంది తెలుగు వాళ్ళు, వాళ్ళందరూ ఫోన్ చేసి తీయండి, సినిమా తీయండి, మేమేమైనా ఉపయోగపడతామో చెప్పండి అని. ఆ రియాక్షన్ ఇదంతా కూడా చూసిన తర్వాత కొంతమంది మనం దీన్ని క్యాష్ చేసుకోకూడదు అని చెప్పేసి డబ్బులు సంపాదించడం కోసం ఒకటే అనుకుని మళ్ళీ ఆ పేరు మీద సినిమా తీయడం కోసం ప్రయత్నిస్తారు. ఏదో తీశారు, ఉన్న సినిమా ఏదో రేపు వచ్చిన డబ్బులు నల్లుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ రంగా కథ అలాగే ఉండిపోయింది. రంగా కథ తీయలేదు వాళ్ళు. వంగవీటి అని పేరు పెట్టి వసూలు చేసుకున్నారు, డబ్బులు వసూలు చేసుకున్నారు. పేరు మీద అమ్ముకున్న అమ్మకం తప్పితే దాని మీద ఇంకేం జరగలేదు. ఇప్పుడు ప్రతిసారి నేను వంగవీటి మోహన్ రంగా సినిమా తీస్తాను అని చెబితే చాలు, ఈ ఛానల్లో పెట్టాను కదా, తెల్లవారిసరికి మళ్ళీ ఇది టెలికాస్ట్ అయిపోయిన మరుక్షణంలో మళ్ళీ ఫోన్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇది రెగ్యులర్ అయిపోయింది నాకు. ఈ బయోపిక్ సినిమా వంగవీటి మోహన్ రంగా కథ తీయాలి అనుకున్నప్పుడు నేను లాట్ ఆఫ్ వర్క్, చాలా పనిచేశాను దానికి. ఒక నెలల పాటు ఆయన కూడా తిరిగాను. ఆయన పెద్ద ఆజానుబాహుడు కాదు, ఆయన పెద్ద వీరుడు, వేరే ఖండాలు తిరగలేదు, ఓ చిరంజీవిలాగా డైనమిక్ కళ్ళు లేవు, ఏమీ లేవు, అలాగని పెద్ద వాయిస్ కూడా లేదు. ఆయన మామూలు వాస్తవంగా మనుషులతో ఎలా మాట్లాడతారో అలా ఉపన్యాసం చెప్తాడు ఆయన. చాలా సింపుల్ స్థితి, చాలా సింపుల్ మనిషి. కాఫీ తాగడు ఆయన, టీ తాగడు, నాన్ వెజ్ తింటాడు, ఏమి ఉండదు. అటువంటి మనిషి, ఆ మనిషి గురించి ఇంత దుర్మార్గంగా ఎలా చెప్తున్నారు వీళ్ళందరూ అనుకున్నాడు. కానీ వాస్తవానికి అతను లోపల ఉన్న రంగా వేరే. ఆ రంగా తిరగబడుతున్నాయి అంటే ఇంక అసలు ఎవరు ఆగలేరు, దానికి భయపడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళందరూ. ఇప్పుడు బయోపిక్ నేను తీసేటప్పుడు చాలా వాస్తవాలు అన్నీ, ఉదాహరణకు రాధా మర్డర్ వాస్తవంగా అలాగే జరిగింది అంటే ఎస్ అలాగే జరిగింది. ఎలా చెప్పగలిగారు? లోపల షట్టర్ లోపల కదా ఫైట్ జరిగింది, మీరు చూసారా? అది చాలామంది అడిగారు, నేను చూడలేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశాను, పేపర్లో ఫోటోలు చూశాను, ఆ డెడ్ బాడీ ఫొటోస్ మళ్ళీ చూశాను. వాటిని అన్నింటినీ క్రోడీకరిస్తూ షార్ట్ టు షార్ట్ రాసుకుని తీసిన మర్డర్ కేసు. 6 రోజుల పాటు షూటింగ్ చేస్తున్నారు. సింపుల్ మర్డర్, జస్ట్ మర్డర్, 6 రోజులు షూటింగ్ చేస్తున్నారు. అంటే ఆ సినిమాలో జరిగిన ప్రతి సంఘటన, కొంతమంది ఇవాళ డిస్టర్బ్ చేద్దాం, షూటింగ్ డిస్టర్బ్ చేద్దాం, షూటింగ్ డిస్టర్బ్ చేద్దాం అని రకరకాలుగా ప్రయత్నం చేశారు. కొంతమంది అటాక్ చేయడానికి కూడా ట్రై చేశారు, కుదరలే. వాళ్ళు అనుకునే లోపులోనే రంగా గారు మనుషులు, రంగా గారు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని అరికట్టేవాళ్ళు. సో మాకు సెక్యూరిటీ అనేది రంగా గారు అనుష్ఠానంలో జరుగుతూ ఉండేది. 24 hours సెక్యూరిటీ ఉండేది మాకు. అది ఆర్టిస్టులకు కూడా తెలిసేది కాదు, నాకు లాంటి వాళ్ళు తెలిసేది. బట్ చైతన్యరథం సినిమా ఎందుకు తీయాలంటే ఒక ఘోరం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఒక బ్లాక్ హిస్టరీ. విజయవాడ లాంటి మహానగరంలో ఒక 24 గంటల పాటు ఏ పోలీస్ స్టేషన్లోనూ కానిస్టేబుల్ లేడు. 24 గంటల పాటు
లా అండ్ ఆర్డర్ సంబంధించి చూసుకోవాల్సిన పోలీస్ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ ఎక్కడ కనపడలేదు. కానీ 23 గంటలు దాటిపోయిన తర్వాత తెలిసింది వీళ్ళందరినీ ఎందుకు తప్పించారంటే 24వ గంటలో రంగాన్ని చంపేశారు. ఇంత ఘోరం జరిగింది. ఈ ఘోరాన్ని తప్పనిసరిగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. పైగా అందరిని తను నిరాహార దీక్షలో ఉన్న ఒక మనిషిని, అహింసా మార్గంలో వెళ్తున్న మనిషిని అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకుని మరీ ముందుకొచ్చి అందరూ కలిసి మర్డర్ చేశారు. ఇంత ఘోరాతి ఘోరమైన మర్డర్ని కళ్ళారా కారులో కూర్చుని చూశారు పెద్ద మనుషులు, రాజకీయవేత్తలు, చేతగాని సవటలు చూసి ఆనందపడి వెళ్ళిపోయారు. ఒకవేళ ఆ రోజు రాత్రి కనుక జరిగి ఉండకపోతే ఈరోజు దేశానికి ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడ ఆ రోజు విరగడై ఉండేది. కానీ అలా జరగలేదు. అందుకోసం ఆగిపోయిన చరిత్రలాగా కాకుండా కొనసాగుతున్న ఈ ప్రహసనం, కొనసాగుతున్న ఈ పోరాటం, అతని కోసం ఇంకా పరితపిస్తున్న జనాలు, ఇంకా రంగ పేరు చెప్తేనే ఒళ్ళు పులకరించేసి కెవ్వుని అరిచే యువత, వాళ్ళు కొంతమంది చూడలేదు, రంగాన్ని చూడకపోయినా సరే ఆ పిచ్చి అభిమానం ఇంకా అలాగే ఉంది. వాళ్ళ కోసమైనా రంగా గారి బయోపిక్ 2 తీయాలనే కోరిక. ఎక్కడ కథ ఆపాను అక్కడి నుంచి ప్రారంభించి జనం కథలిక వరకు సినిమా తీస్తాను. చైతన్య రథం ఫిలిం థియేటర్లో మీ అసలు ఉద్దేశం ఏంటి సార్? చైతన్య రథం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చైతన్య రథం 2 అనే దానికంటే కూడా చైతన్య రథం ఇంకా సాగుతూనే ఉంది, ముందుకు వెళుతూనే ఉంది. ఆ చరిత్రను తనతో పాటు తీసుకొస్తూనే ఉంది. రంగా గారి చరిత్ర అక్కడితో ఆగిపోలేదు, మధ్యలో కొంచెం కూడా గ్యాప్ లేదు. చైతన్య రథం సినిమా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి చివరి వరకు కథ వెళుతూనే ఉంది. ఆయన అభిమానులు, ఆయన మంచి కోరుకునేవాళ్ళు, ఆయనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాళ్ళు, ఇలా చాలామంది ఇంకా రంగా గారిని మర్చిపోలేకపోతున్నారు. ఎవరి మాట నాకు అనవసరం. రంగా గారి పేరు గుర్తొచ్చిన వెంటనే, నా నోటితో నేను అన్న వెంటనే ఒక్కసారి ఒళ్ళు గగుపాటు పొడుస్తుంది. ఇంకా ఎందుకు సినిమా తీయలేకపోతున్నాను నేను అనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమా అనౌన్స్ చేసిన ప్రతిసారి ఫోన్ కాల్ వస్తుంది, ఎందుకు నీకు గొడవ, నీ సినిమాలు తీసుకోవచ్చు కదా, మళ్ళీ రంగా గొడవ ఎందుకు నీకు. ఇప్పటికీ కూడా కాదు, నిన్నగాక మొన్న కూడా విజయవాడలో ఉండగా ఒక ఫోన్ వచ్చింది, సినిమా తీయొద్దు. వాళ్ళందరూ ఇంత ఘోరంగా ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలా ఇంకా భయపెట్టడం, ఇంకా సినిమా తీయొద్దు అంటాం, ఇవన్నీ చేస్తున్నారంటే నాకు ఎందుకో తప్పకుండా తీయాలనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా అంత ఘోరం జరిగింది. ఆ ఘోరాన్ని రికార్డ్ చేయాలి, భావితరాలుగా చూపించాలి. ఇలాంటి ఘోరం మరో జరగకూడదు, ఇలాంటి అన్యాయం మరో వ్యక్తికి ఎవరూ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా చేస్తే నేను ఏ పరిష్కారం సినిమాలో చూపించబోతున్నానో ఆ పరిష్కారం మీరు కూడా ఇవ్వాలి అని నా కోరుకుంది. సినిమా తీయటం ఖాయం. ఎప్పుడు తీస్తాను, ఎలా తీస్తాను అన్నది నాకు సంబంధించిన విషయం. సినిమా అనేది పబ్లిక్ మ్యాటరే, కానీ అది ఎప్పుడు అనౌన్స్ అయితే అప్పుడే పబ్లిక్ మ్యాటర్, అంతవరకు కాదు, సీక్రెట్ మ్యాటర్. శ్రీ రంగా గారితో మీకున్న స్నేహం గురించి మనతో షేర్ చేసుకుంటారా? నిజంగా రంగా గారు బయట వ్యక్తులు ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కానీ నా వరకు నాకున్న మంచి స్నేహితులు ఆయన స్నేహం నాకు ఒక్కడికే కాదు, చాలామందికి స్నేహపాత్రుడే. ఎదుట మనిషి కష్టపడుతుంటే చూడలేడు పాపం, ఏదోలాగా సహాయం చేయటం అన్నది తనకి అలవాటు. నా కళ్ళ ముందు నేను చూస్తుండగా చాలామందికి అలాంటి సహాయం చేశాడు. ఆయన దగ్గర డబ్బులు ఉండే కాదు, అంత ధనవంతుడు కూడా కాదు. వచ్చిన డబ్బులు ఆర్గనైజేషన్ ద్వారా ఏమైనా డబ్బులు కొద్దిగా వచ్చినా కూడా ఆయన మళ్ళీ ఆర్గనైజేషన్గా ఖర్చు పెట్టేసేవాడు. అలాంటి మనిషి అది. ఆయన చాలామంది ప్రయత్నం చేశారు డబ్బుతో కొంత, అందరినీ రిజెక్ట్ చేశారు. అంటే సామాజిక బాధ్యత తీసుకున్న ప్రతి మనిషి రంగా గారిలాగా అయిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది.
అంటే సిన్సియర్గా హానెస్ట్గా చేస్తే అంటే చివరికి రంగా గారి ముగింపు, రాధా గారి ముగింపు, రంగా గారి ముగింపు రెండు ఒకటే. రాధా గారిని షట్టర్ వేసి చంపేశారు, ఈయన చుట్టూ వలయం వేసి చంపేశారు. రాధా గారిని లోపల ఆల్రెడీ మూల దాక్కుని దొంగల్లాగా లోపలికి వచ్చిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసి చంపేశారు ఆయన. ఇక్కడ అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకుని అహింసవాదుల్లాగా నటించి ఇక్కడ చంపేశారు. ఎనివే ఆ రోజుని ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది. ఎవరైతే అది ఆయన చచ్చిపోవాలని కోరుకున్నారో వాళ్ళందరికీ గుణపాఠం బాగానే చెప్పారు ప్రజలు అప్పుడు. కానీ అది సరిపోలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంటే, ఆయన పేరు చెప్పగానే ఒళ్ళు జలదరించేటట్టు అరుపులర్చే యువతరాన్ని చూస్తూ ఉంటుంటే తప్పనిసరిగా ఆ సినిమా తీయాలనిపిస్తుంది. తీద్దామని కూడా ఉన్నాను. అంటే విజయవాడలో ఒక రూమర్ నడుస్తుంది సార్, రంగా గారికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా నాశనం అయ్యారు అని విన్నాం. అది ఎంతవరకు నిజమంటారు? అంటే అలాగా ఏం చచ్చిపోలేదు, ఎవరు చంపలేదు. వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయారు. ఎక్కువ మంది వాళ్ళ రోగాల కారణంగా అయితేనేమి, యాక్సిడెంట్లు అయితేనేమి, వాడిని ఎవడో చంపుతామని చెప్పేసి వెళ్ళి వాడు వీడిని చంపితేనేమి, ఇలాంటివి జరిగిపోయినాయి. అంతే తప్పితే రంగా గారు స్వతహాగా ఈ మాఫియా లీడరు, ఈ గ్యాంగ్స్టర్ లీడర్ లాంటి మనిషి కాదు. హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మంచి మానవతావాదే. ఎక్కడో దళితుల మీద, దళిత వాడి మీద అటాక్ జరిగితే ఈయన ఇక్కడి నుంచి విజయవాడ నుంచి లారీలు పప్పు ధాన్యాలు, బియ్యం, బట్టలు ఒకటి కాదు అన్నీ పట్టుకుని లారీలతో వెళ్ళి అక్కడ పంచాడు. అలాంటి మానవతావాదే. అంతే తప్పితే వాడు నన్ను చంపాడు కాబట్టి మన కుర్రాన్ని చంపాడు, మనం వాడిని చంపుతామని చెప్పేసి అటువంటి మనిషి కానే కాదు. టిట్ ఫర్ టాట్, బ్లడ్ ఫర్ బ్లడ్ అనుకునే మనిషి కాదు. అది వాళ్ళకి ఇబ్బందికరమైన విషయం. అది ఆయన లొంగే మనిషి కాదు. ఆయన లొంగాలని వాళ్ళ కోరిక. లొంగితే వాళ్ళు దాన్ని ఆయన్ని రాజకీయంగా వాడుకోవచ్చు, రాజకీయంగా వాడుకుని వాళ్ళ డబ్బు సంపాదించుకోవచ్చు అనేది కోరిక. బట్ ఆయన లొంగలేదు కాబట్టి వాళ్ళు చేసిన దుర్మార్గం అది. దానికి నేను ఒకసారి అనౌన్స్ చేస్తే ఇంకొకళ్ళు మళ్ళీ అనౌన్స్ చేస్తే నేను సినిమా తీస్తా అని చెప్పేసి ఏదో ఆయన ఇంటి పేరు పెట్టి ఏదో సినిమా తీసి ఏదో చచ్చారు. మళ్ళీ ఇంకోసారి అనౌన్స్ చేయలేదు నేను. ఊరికే ఇంకొక అతనితో నేను డిస్కస్ చేస్తాను, మనం చేద్దాము, మనం వీలవుతుందా, మనం ఇది చేస్తే బాగుంటుంది సినిమా, ఇది తీసి కరెక్ట్ రైట్ టైం అది అని అనుకుంటుంటే అన్నాడే ఫోన్, ఎందుకు ఈ గొడవ, ఎందుకు తీయాలి సినిమా, అవసరమా, ప్రశాంతంగా ఉంది విజయవాడ ప్రశాంతంగా ఉంది, మళ్ళీ మీ సినిమా తీసి మళ్ళీ రెచ్చగొడతారా, ఇది మాటలు మళ్ళీ ఏం మాట్లాడినప్పుడు వాడే మాట్లాడేసుకుంటూ ఉంటాడు, వాడే ఫోన్ పెట్టేసుకుంటూ ఉంటాడు. అన్నీ విని ఒకటే చెప్పాను, ఇంతవరకు తీద్దామని నిర్ణయం తీసుకోలేదు, త్వరలో నిర్ణయం తీసుకుంటాను, కంగారు పడకండి. అంటే విజయవాడలో రంగా గారికి క్రేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు, మీరు ఒప్పుకుంటారా? అంటే పవన్కి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ప్రజలు మనల్ని ఆదరించారు, ప్రజలు మనల్ని పైకి తీసుకొచ్చారు కాబట్టి ప్రజలకు మనం ఏదో ఒకటి చేయాలని ఆ పవన్కి ఉన్న ఒక ఆలోచన ఉంటుంది. రంగా గారిది ఏంటంటే జీవన్ మరణ పోరాటం, ఎంత ఎడ్జీ ఉంటుందో చెప్తాను. చైతన్యరాజు సినిమా అయిపోయింది, రిలీజ్ అవుతుంది సినిమా, అక్కడ మెడ్రాస్ నుంచి విజయవాడ బయలుదేరారు. ఆ సినిమా కోసం ఓ 40 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు ఆయన. దాంట్లో కొంత డబ్బు ఇచ్చేసాం, పే చేయడం జరిగింది, కొంత డబ్బు మిగిలిపోయింది ఇవ్వాలి. నేను వేరే క్యాబిన్లో ఉన్నాను, ఆయన వేరే క్యాబిన్లో ఉన్నాను, ఫస్ట్ క్లాస్లో. రంగా గారు నా క్యాబిన్కి వచ్చి, సచిన్ గారు ఈ డబ్బు ఉంచండి మీ దగ్గర, రేపు పొద్దున్న రాగానే మనోడు మీకు తెలుసు కదా బాకీ వాళ్ళు, అతను వచ్చి కలుస్తాడు, మీరు ఇచ్చేసేయండి. అదేంటండి మీ దగ్గర ఉంచుకోండి, రేపు పొద్దున్న మీరు ఇచ్చేద్దరు కానీ కదా, ఒకవేళ రేపు పొద్దున్న లేకపోతే అప్పుడు బాకీలా ఉండిపోద్ది కదా, నేను పోయినా సరే బాకీ తీరిపోవాలంతే అన్నాడు. అంటే సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే ఏ క్షణమైనా తను చచ్చిపోవచ్చు అని అంటూనే బ్లేడ్ రన్నర్ లాగా అలాగా మళ్ళీ పోరాటం చేస్తూనే ఉంటాడు, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు. తెలుసు ఆయనకి ఏ క్షణాన్ని ఏమైనా జరగవచ్చు అని. అందుకే ముందు చూపుతో కొన్ని పనులు చేసేవాడు ఆయన. ఈ అప్పు తీర్చడం కానీ, ఎవరికైనా సహాయం చేద్దాం. ఒకసారి శ్రీహరిని హీరో పెట్టి సినిమా తీద్దామని చెప్పాను. 26వ తారీఖుని, డిసెంబర్ 26వ తారీఖుని మేము శబరిమల వెళ్ళి వచ్చాను. నేను శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత మన్నాడు విజయవాడ రావటం,
అలాగే అప్పటికే శ్రీహరి కూడా శబరిమల నుంచి తిరిగి వచ్చి విజయవాడ చేరటం, అప్పుడు దాసనారాయణరావు కూడా అక్కడ రావటం, వాళ్ళ నిరాహార దీక్ష శిబిరాన్ని క్లోజ్ చేసి శ్రీహరి హీరోగా మేము సినిమా తీయబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం. దురదృష్టం ఏంటంటే 26 తారీఖున తెల్లవారుజామున జరగకపోవడం జరిగిపోయింది. ఇది ఆయన ఎందుకు ఫోన్ చేశాడు తెలియదు. ఆయన ఫోన్ చేశాడు కానీ ఫోన్ ఎత్తడానికి నేను లేను, మా తమ్ముడు ఉన్నాడు మల్లికి. తన ఫోన్ ఎత్తి తన రంగగారితో మాట్లాడాడు, అదే ఆఖరి ఫోన్. అప్పుడు ఫోన్ మాట్లాడిన తర్వాత ఫోన్ చేయించమంటారా, వచ్చేసాడు తను ఊర్లోకి రామంటే, అందుకు పొద్దున్న బయలుదేరి వస్తారులే నేను చూస్తానులే అని చెప్పేసి అన్నాడు ఆయన. బట్ తర్వాత కల్లా అంటే తెల్లవారుజామున ఫోన్ వచ్చింది, అది ఆయన మరణించాడన్న వార్త మాత్రం. కొన్ని చాలా బీపెక్లు ఓన్లీ హీరోయిన్స్ గురించే తీస్తారు, అలాగే హీరోల గురించి తక్కువ తీస్తారు. ఎందుకంటే హీరోలు వాళ్ళ బయోపిక్ పర్ఫెక్ట్గా తీస్తే వాళ్ళ ఇమేజ్ తారుమారైపోయే ప్రమాదం ఉంది. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు, అన్యాయం నరికట్టే వీరులు, అక్రమాన్ని జరగకుండా చాటుకునేవాళ్ళు, ఇలాంటి రంగగారు లాంటి వాళ్ళు బయోపిక్ ఎన్ని తీసినా సరే మళ్ళీ ఇంకోటి తీయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇన్సిడెంట్స్ అటువంటి జీవితంలో జరిగిన సంఘటనలు అటువంటి సంఘటన మనకి అదేదో కమర్షియల్గా దాన్ని వాడుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. ఆయన హిస్టరీ, ఆయన చరిత్ర అది అక్కడితో ఆగిపోకుండా అది రికార్డ్ కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. నాకు కావాల్సింది పవన్ రంగా గారి జీవితం వేరు, పవన్ కళ్యాణ్ జీవితం వేరు. రంగా గారికి రాజకీయాలు తెలియదు, తాడు పేడు తేల్చుకోవటం మాత్రం తెలుసు. పవన్ రాజకీయాలు నేర్చుకుంటున్నాడు. పబ్లిక్ లైఫ్లో ఉండటం కోసం రాజకీయాలు అవసరం, అది రంగా గారి చరిత్ర. పబ్లిక్ లైఫ్లో ఉండటం కోసం ఈయన పార్టీల తరపు హిస్టరీలు ఇవన్నీ చదువుకుంటున్నాడు. సేవ చేద్దాం అనుకున్న వాడికి ఇవన్నీ అవసరం. రాజకీయాల్లో దెబ్బతిని రాజకీయాలు రావడం వేరు, దెబ్బ తగలకుండా రాజకీయాల్లో ఉండటం వేరు. పవన్ కళ్యాణ్ మొదటివాడు, అది అందరికీ గ్యారంటీగా దెబ్బ తగులుతుందనే విషయం మీకు మాత్రం తెలియదు. తను ఎంత బాధపడుతున్నాడో తనకంటే ఎక్కువ కొన్ని వేల రెట్లు వాళ్ళ అభిమానులు, అతన్ని ప్రాణంగా చూసుకునే వాళ్ళు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇంకా రాజకీయాల్లో వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది రాజకీయాలు చివరి రోజు వరకు మనం ఈ రోజుల్లో చెప్పలేం. సో చివరి వరకు రాజకీయాలకు సంబంధించిన విషయాన్ని మనం వెయిట్ చేస్తూ బట్ ఒక నిష్కల్మషమైన ఒక వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసే ఒక యంగ్స్టర్, అతన్ని కంగ్రాచులేట్ చేస్తూ విషయం బెస్ట్. సార్ చైతన్య రథంలో ఫస్ట్ చిరంజీవి గారిని హీరోగా అనుకున్నారు కదా, తర్వాత ఎందుకు కుదరలేదు? చిరంజీవి గారిని హీరోగా అనుకున్నమాట వాస్తవం. రంగా గారికి కూడా చాలా ఇష్టం. రంగా గారు ఒకసారి నాతో అన్నారు, ఇలా చిరంజీవి అయితే ఎలా ఉంటుంది అని అడిగారు. చాలా బాగుంటుందండి అని. తర్వాత ఏమైందో తెలీదు. తర్వాత ఒక రోజు చిరంజీవి గారు ఒక రోజుని రంగా గారు అన్నాడు, ఒకసారి మీరు కూడా అడిగి చూస్తారా అని. ఏమంటే మీరు అడగలేదా? అడిగాను, మీరు కూడా చూడండి, ఒకసారి అడిగి చూడండి అని. అంటే నేను వెళ్ళి అడిగితే చిరంజీవి మాటల సందర్భంలో ఇలాగ రంగా గారి సినిమా చేద్దామా అని చెప్పాను. డేట్స్ ప్రాబ్లమ్స్ వచ్చాం, కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది అని. జనరల్ సినిమా భాష ప్రకారం డేట్స్ ప్రాబ్లం అన్నారంటే డేట్స్ లేవని అర్థం. ఇమ్మీడియట్గా నేను అర్థం చేసుకుని ఇంకా ఏదన్నా మనిషితో మళ్ళీ ఎందుకు డిస్కషన్స్ అని చెప్పేసి నా దాన్ని నేను మామూలుగా పిచ్చాపాటి మాట్లాడేసి వచ్చేసాను. నా దాన్ని వచ్చి రంగా గారిని చిరంజీవి విషయం మర్చిపోదామండి, మిగతా వాళ్ళు మనం ప్రొసీడ్. నెక్స్ట్ చాయిస్ మీ చాయిస్ ఏంటి అని. ఇట్ ఈస్ నాట్ చిరంజీవి, ఎవరైనా ఒకటేనండి గురించి. అదేంటి అని. చిరంజీవి కానిప్పుడు ఎవరైతే ఏంటి అని. అయితే ఎవరిని చేద్దాం, భానుచంద్రని చేద్దాం. దగ్గర మీకు మీలాగా కొన్ని పోలుగులు ఉంటాయి అతనికి, అలాగే రాధా గారి పోలుగులు శరత్ బాబులు ఉంటాయి. వాళ్ళిద్దరిని పేరు చేస్తే బాగానే ఉంటుంది మనకి అని. ఇమ్మీడియట్గా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి ఒక ప్రొసీడ్ అయిపోయాడు.
వాళ్ళిద్దరిని పెట్టిన తర్వాత వాళ్ళ మీద రియాక్షన్ ఎలా ఉందంటే, సినిమా ఓపెనింగ్ విజయవాడలో జరిగింది, దగ్గర దగ్గర 50,000 మంది జనం క్రౌడ్. ఢిల్లీ నుంచి శివశంకర్ గారు వచ్చారు, అలాగే మెడ్రాస్ నుంచి గురుగారు వచ్చారు, దాసనారాయణ వచ్చారు. ఒకళ్ళు కెమెరా, ఒకళ్ళు ట్రాప్. దాంట్లో ఆయన వాళ్ళిద్దరిని కాసేపు అలా ఉంచిన తర్వాత, మీ కథలో ఉన్న ఈ చైతన్య రథం సినిమాలో ఉన్న ఇద్దరు హీరోలు ఉంటారు, ఇద్దరు హీరోల్ని మీకు నేను పరిచయం చేస్తాం అని చెప్పేసి ఇద్దరిని పిలిపించారు స్టేజ్ మీద. విపరీతమైన రెస్పాన్స్, అసలు జనం ఓ అని అరిచారు, రంగా జై రంగా జై జయ రంగా అని అరుపులు, కేకలు జనం. వచ్చిన తర్వాత ఈ జనం తాలూకు రియాక్షన్ చూసి భానుచంద్ర తట్టుకోలేక, మీరు చెప్పొద్దురా బాబు, నువ్వేమో చెప్పొద్దు, నీ క్యారెక్టర్లు ఎవరెవరో చెప్పొద్దు అని చెప్పావు. నేను రంగా గారు కూడా ఉన్నట్టుండి చెప్పేసి, నా క్యారెక్టర్ రంగా క్యారెక్టరు, శరత్ బాబు రాధా క్యారెక్టర్, మీ ఇద్దరం అన్నదమ్ములం, వీళ్ళంతా చూస్తాం అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడేశారు. ఎవరో ఏం మాట్లాడలేకపోయాం, మాట్లాడలేక అందరూ తలకొమ్మైకి తీసుకొని ఎవరు తప్ప నీకేం అనలేకపోయారు. వాస్తవంగా భానుచంద్ర చాలా కష్టపడ్డాడు సినిమా. తనకి ఇట్స్ నాట్ కప్ ఆఫ్ టీ, బట్ చాలా కష్టపడ్డాడు. అలాగే శరత్ బాబు గారు ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. సడన్గా నేను ఫోన్ చేసాను, రాత్రిపూట ఫోన్ చేసి మీరు వీలైతే రేపు బయలుదేరతారా, ఎన్ని రోజులకు బయలుదేరమంటారు అనేడు. ఒక 2 రోజులు 2 సార్లు మిగతా తర్వాత చూసుకున్నాను. 2 డేస్ బయలుదేరేసాను. 2 డేస్ షూటింగ్ చేసి మళ్ళీ పంపించేసాను. ఆ సినిమాకి సంబంధించినంత వరకు మానేసి అడ్వాన్స్ తీసుకుని ఎగ్గొట్టున్న వాళ్ళ సంగతి అలా వదిలేస్తే మిగతా వాళ్ళందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, గిరిబాబు, భానుచంద్ర, శరత్ బాబు, ఇళవరసి, వీళ్ళందరూ, జానకి గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యారు. మేము వాళ్ళ జీవితాన్ని నేను ఒక కోణంలో చూశాను. రంగా గారి వాళ్ళ లైఫ్ ఇదంతా ప్రతిరోజు ఆయనతో వెళుతూ సాయంత్రం వరకు చూసిన మనుషులు, వాళ్ళ తాలూకు రియాక్షన్స్ ఇవన్నీ పుస్తకంలో రాస్తే ప్రతిరోజు 10 నుంచి 15 పేజీలు వచ్చాయి ప్రతిరోజు. అంటే రంగా అనే ఒక క్యారెక్టర్కి పబ్లిక్ ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే 15 పేజీలు. బహుశా గాంధీకి కూడా 15 పేజీలు ఉండవు, అంత రియాక్షన్. సొంత మనిషి ఇంటికి వచ్చాడు అన్నట్టుగా రియాక్షన్. అన్న వాడు చూడన్న వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది అని చెప్పేసి సొంత మనిషి చెప్పినట్టు చెప్పుకున్నాడు. ఎమ్మెల్యే లీడరు పెద్ద రంగా, ఆయన మామూలు మనిషి కాదు అనే మనిషి అసలు ఏమి పట్టేవో కాదు. వాడు మామూలుగా వాళ్ళ ఇంట్లో సొంత మనిషి వచ్చినట్టు మాట్లాడేవారు అంటే నేను చాలా ఆసక్తిగా అంత. అలాంటి రంగా క్యారెక్టరు ఒక యాక్టర్ మిస్ అవ్వడం అనేది దురదృష్టకరం. అది భానుచంద్ర రావడం అనేది అదృష్టం. సో అదృష్టం అక్కడ ఉంది. సినిమా వాళ్ళన్న హిట్ అయ్యి ఉండేది, వీళ్ళన్న హిట్ అయ్యింది, పెద్ద ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సినిమా ఆడింది రంగా మీద, చిరంజీవి మీద కాదు, ధవళ సస్యం మీద అసలే కాదు. సినిమా ఆడింది మాత్రం రంగా గారి బైపెక్ మీద ఆడింది కాదు. సార్, ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒకవేళ దాసరి గారు ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసేవారంటారు? దాసరి గారు ఆయనతో వచ్చిన ఏంటంటే, ఆయన ఇండస్ట్రీ మనిషి, కేవలం ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితాన్ని చూసుకోవటం, లేకపోతే తన డబ్బు సంపాదించుకుని దాచుకోవటం, ఇలాంటి మనిషి కాదు. ఇండస్ట్రీ డిస్టర్బ్ అవుతుంది అనుకున్న ప్రతిసారి దాసనారాయణరావు గారు ముందుకు వచ్చారు, దాన్ని డిస్టర్బ్ కాకుండా చేశారు. మొన్న ఈ మధ్య జరిగింది చాలా పెద్ద డిస్టర్బెన్స్. అంతకుముందు జరిగింది డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలు, అది ఇంకా డిస్టర్బెన్స్. ఇటువంటి అప్పుడు దాసనారాయణరావు గారు ఉండి ఏం చేసి ఉండేవాడు అంటే, వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని మాత్రం క్షమించి ఉండేవాడు కాదు. తప్పు చేసిన వాళ్ళ చేత తప్పు ఒప్పించి వాళ్ళ చేత అందరి చేత క్షమాపణ చెప్పించుంటాడు. మళ్ళీ ఈ తప్పు జరగకుండా ఉండటం కోసం కావాల్సిన అన్ని పనులు చేసి ఉండేవాడు. చాలా అవమానకరమైన సంఘటనలు కొన్ని జరిగినాయి మన. అందుకని అప్పుడు అందరూ చెప్పిన మాట ఒకటి ఏంటంటే, దాసరి గారు ఉంటే జరిగేది కాదు. ఎస్, దాసరి గారు ఉంటే జరిగేది కాదు. అలాగే దాసరి గారి శత్రువులు ఏం అనుకుంటారంటే, ఆయనకు శత్రువులు ఉన్నారంటే ఉన్నారు.
లేకుండా లేదు. ఆయన శత్రువులు మాత్రం ఉంటే మాత్రం ఏం పీకుతాడంట అన్నాడు. అంటే నేను ఒకటి చెప్పాను, ఇలా అన్నాడు ఏంటి అన్నాడు. ఆయన ఎవడికో పీకడం కోసం లేకపోతే ఎవరినో ఏదో చేయడం కోసం ఆయన కాదు. ఇది హీ లవ్స్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే నాది, నా ప్రాణం. దీన్ని పాడవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అంటే ఎనీ కాస్ట్ దాన్ని ఆపుతాను, మళ్ళీ దారులు పెడతాను. అది దాసనారాయణరావు పాలసీ. ఎన్నోసార్లు చెప్పాడు ఆ విషయం, ఎంతోమందికి చెప్పాడు అది విషయం. ఎంతోమంది హీరోలు దెబ్బలాడుకుంటుండే చెప్పాడు. ఎంతోమంది హీరోయిన్లు వదిలిపెట్టేసి ఇండస్ట్రీని ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి పిలిచాడు. ఇలాంటి దాసనారాయణరావు ఆయన ఒక్కడి కోసం లేదా వాడు మెప్పు కోసం చేసే మనిషి కాదు, ఇండస్ట్రీ కోసం పాటుపడే మనిషి. నిజంగా ఆయన లేకపోవడం అన్నది చాలా పెద్ద లాస్, ఇర్రికబుల్. అసలు దాన్ని మళ్ళీ పూడ్చుకోవడం చాలా కష్టం, దాన్ని మనం పూడ్చలేదు. సో తలుచుకోవడం అంతే. ఆయన ఏం చేసి ఉండేవాడు తెలుసుకుని అలా చేయటం అంతే, అది తప్పితే వేరే మార్గం లేదు. అదే సార్, దాసరి గారికి మీకు చాలా సన్నిహితం ఉందని తెలిసింది. చివరి రోజుల్లో కూడా ఆయన మిమ్మల్ని పిలిపించుకున్నారట మీతో మాట్లాడాలని, దాని గురించి అంటే ఆ ఒక్కరోజనే కాదు, మేము ఆయన ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను, కోట రామకృష్ణ, రాలే నరసరావు ముగ్గురు రోజు వెళ్ళేవాడు. ఒకవేళ ఏ రోజైనా వెళ్ళలేకపోయిన కారణంగా ఏమైనా ఉంటే ఆయన అప్పుడు మాట్లాడలేని మాట వచ్చేది కాదు ఆయనకి. ఆయన ఒక చిన్న ఐప్యాడ్ తీసుకుని ఐప్యాడ్ మీద రాసేవాడు, సత్యం, రామకృష్ణ, నరసరావుని పిలవండి అని రాసేవాడు. మేము అప్పటికే వచ్చేసేవాడు. ఆల్మోస్ట్ కొద్దిగా లేట్ అయింది. దానికి కారణం ఏంటంటే మేము ముగ్గురు మా ఊరి నుంచి వచ్చినవాడు, ఒకే ఊరి నుంచి వచ్చినవాడు. అంటే నేను నరసాపురం, వాళ్ళిద్దరు పాల్గొల్లు. అంటే నరసాపురం ఉన్నా కూడా నేను బాగా పెరిగింది పాల్గొల్లు. పైగా ఆయనకి ఫస్ట్ అసిస్టెంట్ నేను. ఆయన అసిస్టెంట్గా కంటే కూడా ఆయన స్నేహితుడు, బాగా నా ఫ్రెండ్. ఆయన నాకు మంచి సలహాలు చెప్పాడు. ఆయన నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని ఒక టర్నింగ్ వచ్చేటట్టు చేశాడు ఆయన నా జీవితంలో. ఆయన చాలా విషయంలో అందరినీ గొప్పగా ఎప్రిషియేట్ చేసేవాడు. అలాగే నన్ను ఎంత అద్భుతంగా ఎప్రిషియేట్ చేశాడంటే, ఒకసారి నెల్లూరులో ఉసేరామలో సక్సెస్ మీట్కి వెళ్ళాం. వెళితే అక్కడ కొన్ని వేల మంది జనం తండోపతండాలుగా ఉన్నారు. మేము స్టేజ్ మీద నిలబడి ఉన్నాం. గురుగారు మేము అంతా వెళ్ళా అక్కడికి. గురుగారు అలా చూశాడు. అరే సత్యం చూసావా అని అడిగాడు. అది చూశానండి అన్నాడు. ఎవరు రావాళ్ళు అన్నాడు. ఎవరు? మన ఆడియన్స్, మీ ఫ్యాన్స్, వాళ్ళు వీళ్ళని కాదురా, నువ్వు నాటిన విత్తనానికి మొలిసిన మొక్కకి పాసిన కాయలు రా వీళ్ళందరూ. ఎర్ర జెండా అంటూ చెప్పేసి నువ్వు ఎండ జెండా పట్టు తిరిగే చూడు, దాని ఎదజల్లిన పువ్వులు రా వీళ్ళందరూ అన్నాడు. ఒక అసిస్టెంట్ని, ఒక డైరెక్టర్ ఎంత అందంగా ఎప్రిషియేట్ చేసేవాడు ఉన్నాడా? దట్ ఈస్ దాసనారాయణ. దాసనారాయణ రోజు పిలిచి మాతో ఏం మాట్లాడేవాడు ఏంటంటే, నాకు కొంచెం నవ్వించడం సరదా, నాకు నవ్వటం కూడా సరదా. ఏదోలాగా ఎదుటి మనిషిని రిలాక్స్ చేసి వాడిని నవ్వించడం అన్నది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అటు రాలే నరసరావు చేసేవాడు, కూడా రామకృష్ణ చేసేవాడు. ఆ కాసేపు ఆయన నవ్వుకుంటూ హాయిగా ఆ బాధలు, ఆ హాస్పిటల్ అట్మాస్ఫియర్, ఇంటెన్సివ్ కేర్లు, ఎవరు మాట్లాడకుండా మాట కూడా నెమ్మదిగా మాట్లాడే ఆ గదిలో మేము పాటలు పాడుకోవటం, కేకలేయటం, నవ్వుకోవటం, బాహా అని చెప్పేసి నవ్వుకోవటం. ఆయన కూడా ఎవరు పట్టించుకున్నారు కాదు, ఎవరు ఏ డాక్టర్ కూడా అబ్జెక్ట్ చేసేవారు కాదు. యాజ్ లాంగ్ యాజ్ ఆయన ఎంటర్ చేసినంతకాలం మేము ఆనందంగానే ఉండేవాళ్ళం. మేము కాసేపు కుటుంబాన్ని మర్చిపోయాం. ఇంకా నిద్ర వస్తుంది అనగానే 8 o'clock ఆ ప్రాంతంలో ఏదో ఒక సెడేటివ్ డోస్ ఒకటి ఇచ్చేవారు, నిద్రపోయే డోసు. అది ఇచ్చిన వెంటనే చాలు రేపు కలుద్దాం అనేవాడు. అలా వెళ్ళిపోయాడు. ఆయన పోయిన రోజున కూడా వాళ్ళ అదే టైంకి వచ్చాను, కానీ ఆపరేషన్ జరుగుతుంది అన్నారు. కాసేపటికి బయట తీసుకొచ్చి మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంటే అలా పట్టుకుంటే ఆయన కూడా ఇలా టచ్ చేశారు. బట్ ఇట్స్ టూ లేట్. ఆ విషయం మాకు తెలియదు. కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన వార్త ఒకటే, ఆయన పోయారు. ఎవరెవరికో ఏ రకరకాల అనుమానాలు ఉండొచ్చు. మరి మా అనుమానాలన్నీ నిజం అవుతాయని మనం అనుకోలేము. కానీ ఆయన మీద ఉండే అభిమానం ఎలా అనిపిస్తుందంటే అలాంటి ఆలోచనని లేకుండా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దాసరి గారు లేరు. దాసరి గారు ఆలోచనలు మాత్రం ఉన్నాయి, ఆశయాలు మాత్రం ఉన్నాయి. అది ఆచరించగలిగితే చాలా వరకు ఇండస్ట్రీ బాగుపడుతుందని అనుకుంటున్నాను.
సార్ మీరు దాసరి నారాయణ గారితో కలిసి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గారితో ఒక ఫిలిం తీద్దాం అనుకున్నారంట, దాని గురించి చెప్తారా? అనుకోవటం ఏంటి, ఆల్మోస్ట్ వాళ్ళు మేము ఇంకా వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వబోతున్న పరిస్థితి. ఆల్రెడీ గురుగారు ఒకసారి అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడారు. ఆ, తర్వాత దానికి ముఖ్య కారకుడు నేనే. యాక్చువల్లీ అదేంటంటే ఆ కథ తీయమని చెప్పేసి నా దగ్గరకు వచ్చాను. నేను గురుగారి పేరు చెప్పాను. ఎందుకంటే నేను ఎర్రజెండా, విప్లవం, అభ్యుదయం, పోరాటం ఇలాంటి సినిమాలు బాగా అడ్డుపడ్డాను. అదేంటి కనుక అదేంటంటే బాబా గారి మీద కథ. బాబా గారు భక్తురాల మీద కథ. బాబా గారి క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్, భక్తురాల క్యారెక్టర్ ఐశ్వర్య రాయ్ అయితే ఎలా ఉంటుంది? అది ఊహకే అందట్లేదు సినిమా. అన్న వెంటనే నేను మరి దీనికి తొలుతూగా కలిగిన దర్శకుడు ఎవరు ఉంటారు? దాసరి నారాయణ గారు ఉంటారు. అందుకని నేను అన్నాను, అదేంటి నా సినిమా నీకు వచ్చింది కదరా, నాకు వచ్చింది నీకు వచ్చింది పాయింట్ కాదు. ఇక్కడ సినిమాకి ఎవరు కావాలి? ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ బాబా గారి వేషం వేసి ఐశ్వర్య రాయ్ భక్తురాలు వేషం వేస్తే కావాల్సిన డైరెక్టర్, దీనికి కావాల్సిన డైరెక్టర్ అంటే ఓ దాసరి నారాయణ కావాలి అంతే. సరే అయితే మాట్లాడదాంలే అని అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత ఈ అవాంతరాలు ఒకటి తర్వాత అన్నీ వచ్చిన తర్వాత ఆయన పోవడం జరిగింది. అలా ఇంటెన్సివ్ కేర్లో ఉండగా కూడా మనం వదలదుర సబ్జెక్టు బాగుంది, చాలా బాగుంది కదా, అది చేద్దాం అన్నాడు ఆయన. అప్పుడు కూడా ఇంటెన్సివ్ కేర్లో ఉండి కూడా అంటే ఆయనకి బాబాగారు భక్తులు. సరే బాబాగారి మీద సినిమా అదొకటే తీయలేదు ఆయన, అది కూడా తీసేద్దాంలే అనుకున్నాడు ఆయన. అందుకని ఒప్పుకున్నాడు ఆయన, లేకపోతే ఒప్పుకున్నాడు కాదు. అది జరగలే. సార్ ఇప్పటి నటీమణులకి అలనాటి నటీమణులకి మధ్య తేడా ఏంటంటారు? ఒకటేమ్మా నాకు చూపిస్తుంది ఏంటంటే పాతదంతా గొప్పది, కొత్తదంతా ఏం లేదు, పరమ చెత్త అని నేను అన్న. కానీ గ్లామర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు అందరూ. ఎప్పుడైతే గ్లామర్ మీద హీరోయిన్ మైండ్ సెట్ వర్క్ చేస్తుందో యాక్టింగ్ సైడ్ వీక్ అయిపోతుంది. సో ఆ అమ్మాయి మొన్న మధ్య అది రంగస్థలంలో ఆ అమ్మాయి కొద్దిగా జస్ట్ ఊరికే అగ్లీగా యాక్ట్ చేయటం అన్నది కొద్దిగా చేసింది. అమ్మాయి కొద్దిగా చేస్తేనే జనం ఆహా భలే చేసింది, చాలా బాగా చేసింది, చాలా బాగా. అంటే నటిస్తే నటి అంత పాపులర్ అవుతారు. గ్లామర్కి ఓన్లీ కాసేపు చూస్తారే అయిపోయింది. థియేటర్ బయటికి వెళ్తాను ముందే అయిపోతుంది అసలు ఆ హీరోయిన్. ఆ సినిమాకి కొంతమంది హీరోయిన్ పేర్లే తెలియదు మనకే కాదు ఆడియన్స్ కూడా తెలియదు. కానీ మనం ఒక్కసారి గతంలోకి వెళ్తే 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, తక్కువ అనుకుంటే 10 ఏళ్ళు బతికిన హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అసలు ఉన్న హీరోయిన్ లేదు. రీసెంట్ బయోపిక్ మహానటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యంగా ఆ సినిమా సక్సెస్ అవడం రీజన్ ఏంటంటే మహానటి నిజంగా మహానటి. ఆవిడ ఎంత మహానటి అంటే కొన్ని సంఘటనలు వాళ్ళు తీయలేదు మరి ఇంకా దాంట్లో. చాలా గొప్ప ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆ జీవితం లైఫ్లో. ఏంటంటే రక్త సంబంధం సినిమా. రామారావు గారు, సావిత్రి గారు హీరో హీరోయిన్స్గా ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళిద్దరు. సో మోస్ట్ సక్సెస్ఫుల్ పేర్ సినిమా స్క్రీన్ మీద. వాళ్ళిద్దరూ ఉన్నట్టుండే అన్న చెల్లెలు కింద యాక్ట్ చేయాలి. అందరూ ఆశ్చర్యపోయారు, ఎలా జరిగే పని అనేది, జనం ఒప్పుకుంటారా? అప్పుడు ఫస్ట్ షాట్ ఏం పెట్టారంటే చెల్లెలు అన్నను వదిలిపెట్టి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మొగుడు కూడా. చెల్లెలు వెనక్కి తిరిగి వచ్చి అన్న కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాను అన్నయ్య అని నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది. రామారావు మేము రెడీ, మీరు రెడీ అని చెప్పినారు. వాళ్ళు వచ్చారు, ఆవిడ ఇలా వచ్చింది, వచ్చి కాళ్ళ దండ పెట్టి బాగా చూసేసరికి ఒకసారి రామారావు అవుట్ బర్స్ట్ అయ్యాడు ఎమోషనల్గా. అన్నయ్య నేను వెళ్తాను. రామారావు ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్దాం. ఆవిడ ఏడుస్తూ అలా వెళ్ళిపోయింది. షార్ట్ కెమెరా రన్ అవుతూనే ఉంది, అందరూ చూస్తూనే ఉన్నారు. షార్ట్ అలా కంటిన్యూ అవుతుంది, కెమెరా ఇంకా రన్ అవుతూనే ఉంది. అప్పుడు డైరెక్టర్ అప్పుడు తేలుకొని కట్ 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 అంటే ఎంత అద్భుతమైన నటీనటులు మనకి ఆ రోజులు ఉండేవి. హీరోయిన్ అయినా, రొమాంటిక్ హీరోయిన్ అయినా, ఒక చెల్లులైనా, అక్కైనా నటీమణులు మనకు ఉన్నారు. కాబట్టి అన్ని సంవత్సరాలు మనం చిన్న మార్కెట్ మనది భారతదేశంతో పోలితేనో లేకపోతే ఇతర దేశాలతో పోలిస్తే అంత పెద్ద మార్కెట్ కాదు.
చిన్న మార్కెట్ ఆ రోజుల్లో. అందుకే బతికింది, వాళ్ళ నటన మీద బతికింది. ఇప్పుడు నటన తగ్గిపోతుంది, గ్లామర్ పెరిగిపోతుంది. ఎంత తొందరగా దర్శకులు కేర్ తీసుకొని హీరోయిన్స్ చేత నటింపచేస్తే అంత క్షేమం ఇండస్ట్రీకి. దీంట్లో వీళ్ళు ట్రైన్డ్ పీపుల్ వస్తారు, దే ట్రైన్ దెమ్సెల్ఫ్. అదొక అదృష్టం. ట్రైనింగ్ తీసుకుని వచ్చిన హీరోయిన్కి మనం ఏమి సప్లై చేస్తున్నాం? ఫలానా డ్రెస్ వేసుకో, ఫలానా షార్ట్ వేసుకో, ఫలానా ఇది పైన వేస్ట్ కోట్ వేసుకో, జుట్టు ఎరబోయి, ఇవన్నీ చెప్తున్నాం మనం. అలా కాదు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలంటే ఇలా ఉండాలి, ఇలా ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, కళ్ళు ఇలా చూస్తారు, నోరు ఇలా ఉంటుంది. అది చెప్పట్లేదు మనం ఏమడుగుతున్నా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నారు వాళ్ళు. అంతకుమించి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో తప్పు ఒక రకమైన మంది కూడా. సో పాత్రలు గెటప్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, క్యారెక్టరైజేషన్ మీద లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే రంగస్థలం. మంచి నటికి మంచి నటన, మంచి సీన్లు ఉంటే గ్లామర్ అవసరం లేదు. అది సినిమా ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఆ జాతరలో కూడా హీరోయిన్ అంతే, అలాగే ఉంటుంది. అది వేరే విషయం అనుకో. జాతరలో హీరోయిన్ కూడా సువర్ణ వేసింది ఆ వేషం అలాగే ఉంటుంది. అందులో శ్రీధర్ని ఆ అమ్మాయి ప్రేమిస్తాను. సార్ మీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎవరు రాలేదా సార్? ఫ్యామిలీ నుంచి అంటే మా బ్రదరు మల్లిక్ డైరెక్టర్ అయ్యాడు. దవడ చెన్నారావు అనే ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బిజీ. నాకు ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు లక్ష్మీ నరసింహారావు. ఆయన కాలేజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తెలుగు. తర్వాత నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. మా అమ్మాయి ఎంఏ చదువుతుంది ఇంగ్లీష్ లిటరేచర్. పెళ్ళయింది, హ్యాపీ, వాళ్ళంతా ఓకే. మా పెద్ద అబ్బాయి లాస్ ఏంజల్స్లో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా చిన్న అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ సిటీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీసమ్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. అలా మా చిన్న అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నా తనకి సినిమాకి రావాలని కోరుకోలేదు. సినిమా చేస్తే బాగుంటుంది, ఎప్పటికప్పుడు చేయాలని. నేనేమన్నానంటే, నువ్వు డబ్బు సంపాదించి నువ్వే నిర్మించి ఇంకోటి నష్టపెట్టకుండా నువ్వు తీయగలిగినప్పుడు తీసేయి, నువ్వు కొంచెం వెయిట్ చేయొద్దు, కానీ డబ్బు నీదే వింటారు. డబ్బు బయట వాళ్ళు డబ్బుతో నువ్వు సినిమా తీయాలి. తర్వాత ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా పిల్లలు నేను చదువు మీద కాన్సన్ట్రేషన్, వాళ్ళందరూ వాళ్ళు. నాది ఇనిషియేటివ్ చాలా తప్పు, అలాగే నా వైఫ్ ఇనిషియేటివ్ కూడా చాలా తప్పు. వాళ్ళందరూ వాళ్ళే చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, మంచి సిచ్యువేషన్, మంచి ఉద్యోగాలు. మా వాళ్ళకి ఏం లోటు లేదు, మాకు ఏం లోటు లేదు. వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ వెరీ హ్యాపీ. సార్ మీ పర్సనల్ క్వశ్చన్, రంగుల ప్రపంచంలో ఉన్నారు కానీ ఎప్పుడు వైట్ డ్రెస్సెసే వేస్తారు, ఎందుకు సార్? అదే లేదు, అంటే ఈ వైట్ వెనకాల ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే, శివరంజన్ సినిమాకి ముందు ఇంకా నేను అంత శివరంజన్ సినిమా వరకు నేను కలర్ బట్టలు వేసుకున్నాను. చాలా కలర్ డ్రెస్సులు, కలర్ ప్యాంటు, కలర్గానే ఉండేవాడు. కానీ శివరంజన్ సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఏంటంటే నా దగ్గర ఉన్న బట్టలన్నీ అయిపోయింది. ఒక కలర్ డ్రెస్ ఉంది, ఒక వైట్ డ్రెస్ ఉంది. సో కలర్ డ్రెస్ ఊడి అయిపోతాను, ఇంకా నా వల్ల కాదు రోజు అని అరిచే లెవెల్లో ఉంది. అటువంటి మూమెంట్లో గురుగారు 2000 రూపాయలు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నా హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే నేను బట్టలు కొనుక్కోవాలి. ఏం కొనాలి? అప్పుడు మార్కెట్కి వెళ్ళి 2 వైట్ ప్యాంట్లు, 3 వైట్ షర్ట్లు కొనుక్కోను. ఎందుకంటే ప్యాంట్ బాగానే ఉంది అది. సో ఇందులో షర్ట్ పెట్టుకెళ్ళి దానికి వేసి ఈ ప్యాంట్లతోటి అప్పటి నుంచి వైట్ అండ్ వైట్ వాడటం మొదలుపెట్టాను. సో ఉన్న కలర్ డ్రెస్ కాస్త పోయింది, ఇంకా వైట్ డ్రెస్సులు మాత్రం మిగిలినాయి. ఆ వైట్ డ్రెస్ కంటిన్యూ చేశాను. ఆ రోజున గురుగారు బాగానే ఉంది ఏదో వైట్ అండ్ వైట్, అదే నాకు కూడా జత కొట్టండి అన్నాడు. ఆ తర్వాత ఆయన కూడా వైట్ అండ్ వైట్ అయ్యాడు. ఇలాగా. కానీ నువ్వెందుకు వేస్తున్నారో వైట్ అంటే గురుగారితో కూడా చెప్పాను సార్. గురుగారు బాబు చంపా పోరా, పొద్దున్నే డిస్టర్బ్ చేశావు అన్నాడు ఆయన. డిస్టర్బెన్స్ ఏం కాదు, వాస్తవం, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ అండి. ఏంటంటే మనకు ప్రెస్టేజ్ ఫీల్ అవటం అటువంటి ఏం లేవు. మనల్ని ఆదుకుంది కాబట్టి వైట్ రంగు, దీన్ని కంటిన్యూ చేద్దాం లైఫ్ లాంగ్ అని అనుకున్నాను నేను. మీకు ఏ కలర్ వేయండి? వేస్తానండి, ఓన్లీ రెడ్ షర్ట్ మాత్రం వేస్తాను, గ్యారెంటీ వేస్తాను. అయితే మాత్రం వేయనండి. సార్ ఎప్పుడు మీ భుజం మీద ఒక బ్యాగ్ ఉంటుంది, అదేమైనా మీ మంత్రదండమా? బ్యాగ్ ఏంటంటే నేను పార్టీలు తిరిగేటప్పుడు, నేను కమ్యూనిస్ట్ పార్టీలో రకరకాల ఊర్లు తిరుగుతుండేవాడు. అప్పుడు మామూలుగా ఉన్న డ్రెస్, ఒక ప్యాంట్ షర్ట్ మామూలుగా నడిచి వేరుంది, ఇంకో ప్యాంట్ షర్ట్ ఆ బ్యాగ్లో పెట్టాడు.
ఏదైనా ఊరు వెళ్ళి ఆ ఊరి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ప్యాంట్ షర్ట్ మార్చుకొని ఆ ప్యాంట్ షర్ట్ వేసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. అలా స్టార్ట్ అయిన బ్యాగ్ ఏమైందంటే అలవాటైపోయింది. ఎంత అలవాటైపోయిందంటే అప్పుడు సిగరెట్టు, లైటరు, పాన్ పరాగు ఒకటి కాదు, ఈ చెత్త చెదారం అంతా కూడా దాంట్లో వేసేసుకోండి. అలా కొద్దిగా అంత ఎంతో చిల్లరి ఇవన్నీ బ్యాగ్ భుజాన్ని వేసుకుని పట్టుకుని పోతూ ఉండేవాడు. అలా ఆ బ్యాగ్ ఇంకెంత అయిపోయిందంటే అది బ్యాగ్ కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ. నా శరీరంలో అది కూడా ఒక భాగంలాగా అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్ లేకుండా నేను అవుట్ బ్యాలెన్స్లో నడవాల్సి వస్తుంది. సరిగ్గా నడక సరిగ్గా ఉండదు. బ్యాగ్ అంటే పైగా ఒకటే కలర్ బ్యాగ్, సంవత్సరాల తరబడి అదే బ్యాగ్ వాడుతూ ఉంటాను. అదే బ్యాగ్ కాదు, రకరకాల బ్యాగులు, కలర్ మాత్రం అది. సార్ ఇక్కడ చాలా నందులు కనిపిస్తున్నాయి. మీ కెరీర్లో మొత్తం ఎన్ని నంది అవార్డులు తీసుకున్నారు సార్? నాకు యువతరం కదిలింది బెస్ట్ పిక్చర్, తర్వాత అడిగిన తల్లిరు బెస్ట్ ఎడ్యుకేషన్ ఫిల్మ్, తర్వాత నేను టీవీ సీరియల్స్ కూడా చేశాను. ఆ నా టీవీ సీరియల్కి 11 నంది అవార్డులు వచ్చినాయి. అందులో నాకు 3 నందులు నాకే వచ్చినాయి. బెస్ట్ సీరియల్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, ఈ 3 నాకే వచ్చినాయి. అలాగే బెస్ట్ డైరెక్టర్ నాటకానికి కూడా వచ్చింది. నిన్న నేడు రేపు అనే నాటకానికి నంద్యాలలో జరిగిన నంది ఉత్సవాల్లో నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అలాగే ఆ నాటకానికి 7 అవార్డులు వచ్చినాయి. 7లో నాదొకటి, మిగతా అన్ని కూడా. బహుశా సినిమా, టీవీ, స్టేజ్ మూడింటిలోనూ నంది అవార్డు తీసుకున్న వాళ్ళు బహుశా ఎవరు లేరనుకుంటాను. అంటే డైరెక్షన్ స్టాఫ్లో బహుశా నేను ఒక్కడే అనుకుంటున్నాను. స్టేజ్ మీద వచ్చిన అవార్డు చాలా గర్వం. ఎందుకంటే నేను చేసిన స్టేజ్కి చేసిన సర్వీస్కి నాకు గుర్తింపుగా అది ఫీల్ అవుతుంది. అది చాలా మంచి నాటకాలు వచ్చిన పోటీలో బెస్ట్ డైరెక్టర్ నాకు వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.